హాయ్, ఎలా ఉన్నారు? ఈ మధ్య చాలా కాలం అయినట్టుంది. లాంగ్ గ్యాప్ వచ్చింది. కానీ ఏం చేద్దాం, చాలా పనులున్నాయి. అవన్నీ ముగించుకొని మళ్ళీ హడావుడిగా ఇప్పుడు కూడా మీ ముందుకొచ్చా. ఏడాది అయిపోతుంది. ఏదో ఒకటి రిలీజ్ చేయాలని చెప్పి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే, ఆదికాండం కాపీ గ్రంథమా? ఎందుకంటే ఈ మధ్య చాలా కాలం నుంచి కొంతమంది నాకు మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ మెసేజెస్ కూడా నాకెక్కాలి, నేను చెప్పాలని నాకు అనిపించాలి. అప్పుడే నేను సమాజం ముందుకొస్తాను. ఈసారి నాకు అది చేయాలని అనిపించింది ఎప్పటినుంచో. అది ఇప్పుడు పట్టాలెక్కిందనమాట. అదేంటంటే ఆదికాండము కాపీ గ్రంథమా? ఎందుకంటే చాలామందట ఈ మధ్య కాలంలో ఆదికాండం ఏమి అంత గొప్ప గ్రంథం ఏం గాదు. అదేమి యూనిక్ లిటరేచర్ ఏం గాదు. ఆల్రెడీ అంతకు మునిపే ఈ కథలన్నీ ఉన్నాయి. బాబిలోనియన్ కథలున్నాయి, ఈజిప్షియన్ కథలున్నాయి, సుమేరియన్ కథలున్నాయి, అక్కాడియన్ కథలున్నాయి, కనానైట్ కథలున్నాయి. ఇలా రకరకాల కథలన్నిటిని మిక్సీలో ఏసి వాటన్నిటిని ఒక ముద్దగా బయటికి లాగాడు మోషే. అంతకు మించి చేసింది ఏమీ లేదు మీ మోషే గారు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారట. వాళ్ళు దానికి తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటున్నాయంటే, ఇప్పుడు ఉదాహరణకి భూమి నిరాకారంగాను, శూన్యముగాను, అగాధ జలములు భూమిపైన కమ్మి ఉండటము, ఒక ముద్దను తీసుకొని మనుషుల్ని తయారు చేయటము, పైన పైన వాటినేమో ఆకాశంగా, కింద వాల్ట్ యొక్క కింద భాగాన్ని భూమిగా తయారు చేయటము, తర్వాత దేవుడు రెస్ట్ తీసుకోవటము, ఇవన్నీ ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టి క్రమంలో ఉంటాయి కదా. అబ్బో, ఇవన్నీ ముందే చాలా ఉన్నాయి. ఇవేమి మోషే కొత్తగా ఆలోచించి మరి రాసిందేమీ కాదు. ఇవన్నీ గతంలో ఉన్నవే కాపీ కొట్టాడు. గతంలో ఉన్న వాటిని బ్యారో చేసుకున్నాడు. గతంలో ఉన్న వాటిని తీసుకొని అలా కాపీ గ్రంథం ఒకటి రాశాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారట. దీనికి వాళ్ళు రకరకాల యాన్షియంట్ గ్రంథాలని కోట్ చేస్తున్నారు. దానిలో అర్థహాసిస్ స్టోరీ ఒకటి, ఎంకి ఎన్లిల్ స్టోరీ ఒకటి, ఎనుమా ఎలీషా స్టోరీ ఒకటి, ఆ తర్వాత లోయర్ మెంఫిస్లో మరి పటా అనేటువంటి గాడ్ గురించి కానీ, ఎటుమ్ రా అనేటువంటి గాడ్స్ గురించి కానీ అలిగినటువంటి కొన్ని స్టోరీస్ ఒకటి. ఇవన్నీ తీసుకొని చూడండి 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 చూడండి. ఇదిగోండి ఆదికాండాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ ఏమనుంది ఆదికాండంలో? దేవుడు నిరాకారముగాను శూన్యముగాను ఉండుట చూశాడు అని ఉంది కదా. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా అలానే ఉంది చూడండి. ఇంకోటి విషయం చెప్పంటారా, ఇది ఆదికాండం కంటే ముందు తండ్రి. ఈ అర్థహాసిస్ స్టోరీ 2000 సంవత్సరాల క్రిందటిది. అంటే ఆదికాండం రాయబడక మునుపే ఉన్న స్టోరీ ఇది. ఈ ఎనుమా ఎలీష్ కథ కూడా దాదాపుగా 1900 బీసీ నుంచి 2000 బీసీ. అంటే ఆదికాండం రాయక మునుపు నుంచే ఈ స్టోరీలు ఉన్నాయి. మీరు ఏదో ఆదికాండం నుంచి ఇవి కాపీ కొట్టారు అనుకోవటానికి లేదు. వీటి యొక్క ఎవిడెన్స్లన్నీ కూడా ఆదికాండం కంటే ముందే ఉన్నట్టుగా చూపిస్తున్నాయి. కాబట్టి మోషేనే వాటి నుంచి కాపీ కొట్టాడు. నోవా ప్రళయం కాపీ కొట్టాడు, ఏదేను తోట గురించి కాపీ కొట్టాడు, ఒక సర్పం అవ దగ్గరికి రావటం అది కాపీ స్టోరీయే, ఆ తర్వాత బోర ఉదిరితే వాళ్ళంతా కూలిపోయిన ఎరుకో డిస్ట్రక్షన్ ఉంది అది కాపీయే. ఇవన్నీ కాపీలబ్బా అనేటువంటి మాటలు చాలామంది అంటున్నారు. వీటన్నిటికీ ఈరోజు మనం సమాధానం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆదికాండం అర్థం కాక సంతోష్ శర్మ ఘనాపాటి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడట. ఆయన సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయబడేస్తున్నాడు. ఆయన అంటాడు, ఆయన ఆదికాండం అనేది సైన్స్ బేస్డ్ ఏమి కాదండి, ఏదో నోటికొచ్చింది రాసేసాడు ఆ రోజుల్లో మోషే, పెద్ద విషయమేం లేదు అక్కడ చూడండి మీరు. కాకపోతే ఇది ఒక సైన్స్ అని ఆయన ఏదో మొదటి 3 వచనాలు ఎత్తి ఏదో చెప్పుకుంటా పోయాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే, వేదాలు వీళ్ళకి సరిగా అర్థం కాక అన్నాడు. వేదాల్లో ఉన్నది అర్థం చేసుకోవడం చేత కాలేదు, దాన్ని సరిగ్గా రాసుకోవడం చేత కాలేదు, చెప్పడం అసలే చేత కావట్లేదు. వేదాలు మాకు అర్థం కాకపోవటం కాదండి, ఆయన ఆదికాండం నీకు అర్థం కాలేదు బాబు గారు, ఆదికాండం తమరికి అర్థం కాలేదు. సో ఘనాపాటి గారి కొన్ని ప్రశ్నలకు, ఈ కాపీ కొట్టారా అనే మరికొన్ని ప్రశ్నలకు కలగలిపి ఈ వీడియోలో సమాధానం మనం చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఘనాపాటి గారు ఏమంటారంటే, భూమిని చేయాలి అని అంటే ముందు ఒక స్థలం ఉండాలి కదా, ఒక ప్లేస్ ఉండాలి కదా, ఆ ప్లేసే స్కై కదా, ఆ ప్లేసే స్కై కదా, ముందు ఆకాశాన్ని చేయాలి కదా, తర్వాత కదా ఆకాశం అనేది ప్లేసు, ముందు ఆకాశాన్ని చేసి ఆ ప్లేస్లో ఎర్త్ అనే ఒక ఆబ్జెక్ట్ని పెడతాను కుదిరిద్ది కదా. కానీ ఇక్కడ బైబిల్లోకి వచ్చేటప్పటికి భూమిని ముందు చేశాడు, తర్వాత ఆకాశాన్ని చేశాడు. ఇది ఎట్ట కుదిరిద్ది? ప్లేస్ లేకుండా ఆబ్జెక్ట్ని ఎట్లా పెడతాడు? అసలు భూమి ఆకాశాన్ని చేశాడని ఎట్లా చెప్తారు? అట్లా కదా, ఆకాశాన్ని భూమిని చేశాడని ఉండాలి కదా అని చెప్పి పాపం అయ్యగారు పాపం ఆ సాంస్క్రిట్ చదివి ఈ హిబ్రూ లిటరేచర్ బొత్తిగా అర్థం కాకుండా పోయింది అయ్యగారికి. నేను మీకు అది చూస్తా ప్లీజ్. బైబిల్లోనండి ఆదికాండలో ఆది యందు దేవుడు ఏం చేశాట? భూమి ఆకాశాలను సృష్టించాట. ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి? ముందు భూమిని సృష్టించాడా, ఆకాశాన్ని సృష్టించాడా? ఆకాశం అంటే ఏమిటి? స్పేస్. స్పేస్ అంటే ఏమిటి? ప్లేస్. మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మీరు ఒక వస్తువుని పెట్టడానికి మీకు ఆస్కారం ఉంటుంది. మీరు చైర్ వేసినా, మీరు ఇంకోటి వేసినా, ఏది వేసినా స్పేస్ ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి. ప్లేస్ లేకుండా మీరు ఎక్కడైనా ఒక వస్తువుని పెట్టగలుగుతారా? మరి ఆది యందే దేవుడు భూమి ఆకాశం
అని చెప్పినప్పుడు ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆది యందు ఆయన భూమి ఆకాశాలను అంటే ముందు భూమి తర్వాత ఆకాశాన్ని చెప్తుంది. భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు? ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చింది? భూమిని పెట్టిన తర్వాత స్పేస్ని సృష్టించడం ఏమిటి? ఇది హాస్యాస్పదంగా లేదా? ఇది ఎవడో అసలు అడగటం లేదా? ముందు ఆకాశమే ఉండిద్ది సార్, తర్వాత భూమి ఉండిద్ది. తమరు అనువాదాలు చదివేసేసేసి ఆవేశంతో ఇంటర్వ్యూకి వచ్చేసినట్టు ఉన్నారు. వాస్తవానికి హిబ్రూ భాషలో ఎలా ఉంటదంటే బెరషిట్ బారా ఎలోహిం ఎట్ హషమాయిం వ ఎట్ హ ఎరెట్స్ అనే ఉంటది. అంటే ఏంటి? హషమాయిం అంటే ఆకాశములు, భూమి ఆకాశములు. ముందు భూమి పడింది కదా తెలుగులో. వాస్తవానికి హిబ్రూలో అయితే హషమాయిం, ముందు ఆకాశములు, వ ఎట్ హ ఎరెట్స్, తర్వాత భూమి కలిగినట్టుగానే ఉంటది సార్. అంతెందుకండి, ఇంగ్లీష్ బైబిల్ తీసుకున్న ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్, అంతేగాని ఎర్త్ అండ్ ద హెవెన్ అని ఉండదు. హెవెన్ అండ్ ద ఎర్త్ అనే ఉంటది. అంటే మీరు హిబ్రూ భాష మూల భాషలో చూసుకున్నా, ఇంగ్లీష్ భాషలో చూసుకున్నా ముందు ఆకాశమే వచ్చింది, తర్వాత భూమే వచ్చింది. తమరికి ఈ విషయం తెలియక ఆత్రంగా వచ్చేసేసి ఈడ అయ్యగారికి చెప్తున్నారు. మన మహేంద్ర సార్కి ఏమో అమాయకుడు, ఏమీ తెలియదు. మీరు చెప్తేనేమో అబ్బా అంటారు, మేము చెప్తేనేమో ఆహా అంటాడు అనమాట. మనోడు అలా ఉంటుంది మనోడితో. ఇంకో విషయం ఏంటంటే, మరి అక్కడ ఆకాశం ముందు వచ్చినప్పుడు ఇంగ్లీష్లోను హిబ్రూలోను, మరి తెలుగులో మాత్రం ఎందుకు భూమి ముందుకేశారంటే అది భాష నిర్మాణ శైలి సార్. ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి కొన్ని సవాళ్ళు ఉంటాయి. అదేంటంటే టార్గెటెడ్ ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అవ్వాలి పాయింట్. అందుకని ఒక ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ ప్రక్రియ ఏంటంటే సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటారు దాన్ని. సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ అంటే అనువాదం చేయబడినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మూల భాషలోని అర్థాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పదక్రమాన్ని మార్చి అర్థాన్ని మాత్రం అలాగనే ఉంచాలి. ఎందుకంటే అసహజంగా అనిపించకూడదు. ఆకాశము భూములను సృష్టించినట్టు తెలుగులో అది అసహజంగా ఉంటుంది, అలా అనిపించకూడదు. అందుకని సహజంగా ఉండాలి. సో భూమి ఆకాశములు అనే పదం తెలుగులో సహజ పదం కాబట్టి, సహజంగా ఉపయోగించేటువంటి పద నిర్మాణ శైలి కాబట్టి ఏం చేస్తారంటే భూమి ఆకాశములను ముందేశారు. దీన్ని సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటారు దీన్ని. వాస్తవానికి ఆకాశమే ముందు వచ్చింది, భూమి తర్వాతే వచ్చింది. ఇంగ్లీష్లో అట్టానే ఉండేది, హిబ్రూలో అట్టానే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఉందండి. తల్లిదండ్రులను గౌరవించాలని తెలుగులో ఒకటి ఉంది. దీన్ని మీరు రష్యన్లోకి అనువాదం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ తల్లి తండ్రి ముందు వచ్చింది కాబట్టి రష్యన్లో కూడా తల్లి తండ్రి ముందు పెడితే కుదరదు. అక్కడ తండ్రి ముందు ఉపయోగిస్తారు, తల్లిని తర్వాత ఉపయోగించే సంస్కృతి రష్యాలో ఉంది మనకి. ఓత్సెస్ ఇమాత్ అంటారు వాళ్ళు. ఓత్సెస్ ఇమాత్ అంటే అర్థం ఏంటంటే తండ్రి మరియు తల్లి అని, డాడ్ అండ్ మామ్ అని వస్తుంది. అక్కడ మాత్ ఈ ఓత్సెస్ అని పెడతాం, అంత సహజంగా ఉండదు. అందుకని ఓత్సెస్ ఈ మాత్ అంటారు. దీన్నే సింటాక్టిక్ అంటారు, దీన్నే సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటారు. గ్రీక్లోనైనా అంతే. గ్రీక్లో ఏమంటారు? పతేరాస్కే మితేరా అంటారు. అక్కడ పతేరాస్కే మితేరా అంటే అర్థం ఏంటంటే తండ్రి మరియు తల్లి. ఇప్పుడు తెలుగులో తల్లిదండ్రులు ఉంది కానీ మితేరాస్కే పతేరా అంటే అది సహజంగా ఉండదు. అందుకని ఒక భాషలో యొక్క టార్గెటెడ్ ఆడియన్స్కి సహజంగా అనిపించడం కోసం ఒకటి లక్ష్య భాషలోకి వెళ్ళేటప్పుడు ఒకటి ముందు పెడతారు, రెండోది వెనక పెడతారు. ఫైనల్గా వాళ్ళకి సహజంగా అనిపించాలి అనువాదం అనేది. అలానే హిబ్రూలో హషమాయిం బై ఎట్ హ ఎరెట్స్ అనేదాన్ని హెవెన్ అండ్ ద ఎర్త్ అనే ఈ హిబ్రూ ఇంగ్లీష్ పదాలని తెలుగులోకి వచ్చినప్పటికీ ఆకాశములు భూములు అంటే అది అసహజంగా ఉంటుంది. అందుకని దీని ఏం చేస్తారంటే భూమి ఆకాశములు అని ఇది ముందు పెట్టి అది వెనక పెడతారు. మన అయ్యగారికి ఇది కూడా తెలియకుండా తెలుగు అనువాదం పట్టేసుకొని వచ్చేసి చూసారా భూమి ముందు ఉంది, మరి భూమి ఆకాశం తర్వాత వస్తే మరి భూమిని ఎక్కడ కూర్చోబెట్టాడు, ముందు ప్లేస్ స్కై ఉండాలి కదా అని పనికి మాలిన లాజిక్లన్నీ లాగితే ఎలా గురువు గారు మీరు కూడా చెప్పండి. మిగతా వాళ్ళకంటే బుర్రా బుద్ధి లేదు, మీరు కాస్త మంచి బ్రాహ్మణోత్తమ కుటుంబాల్లో పుట్టారు, భాషా జ్ఞానం తెలియాలి కదా, ఇది కూడా తెలియపోతే ఎలాగును? అలా మాట్లాడితే నాలోంటోడు ఒకడు ఉంటాడు, అర్థంగా బుక్ చేసేస్తాడనమాట. జెనసిస్ అకౌంట్ సైన్స్కి సరితూగుతుందా లేదా అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఇప్పుడు ఎపిసోడ్లో మాత్రం ఈ ఆదికాండ మొదటి అధ్యాయాన్ని యాన్షియంట్ నియర్ ఈస్ట్ యొక్క టెక్స్ట్ నుంచి కాపీ ఏమన్నా చేశారా, కాబట్టి కాపీ చేశారా లేదా అనేటువంటి అంశం గురించి మనం చూసుకుందాం. రైట్, ఇక్కడ విషయం ఏంటంటే అసలు ముందు మనం బైబిల్ని అర్థం చేసుకోవాల్సిన విధానం మారాలి. ఎందుకంటే బైబిల్ అనేది ఇప్పుడుకిప్పుడు రాయబడిన పుస్తకం కాదు, లేదంటే ఒక 500-600 సంవత్సరాల కిందట రాయబడినటువంటి పుస్తకం, 1400 సంవత్సరాలు రాయబడినటువంటి ఖురాన్ లాంటి పుస్తకమో కాదది. ఇది సుమారుగా క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 100 వరకు రాయబడినటువంటి సుదీర్ఘ కాలం పట్టింది ఈ పుస్తకాన్ని రాయటానికి. ఈ లోపల భాషలు అనేక రకాల రూపాంతరాలు చెందాయి, వొకాబులరీస్ పెరిగాయి, పద సంపద పెరిగింది, నానా రకాలైనటువంటి పరిస్థితులు మారుకుంటూ వచ్చాయి.
కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఒక గ్రంథం ఏ కాలంలో రాయబడిందో ఆ కాలం యొక్క భాషా పరిమితులను దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఈ సంతోష్ ఘనాపాటి గారు ఏమంటున్నారంటే, సంతోష్ ఘనాపాటి గారు, దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగిందన్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి వెలుగు కంటే ముందు అగాధ జలం ఉందిగా, వెలుగు కంటే ముందు చీకటి ఉందని చెప్తున్నారుగా, వెలుగు కంటే ముందు జలం ఉందని చెప్తున్నారు కదా, మరి వాటిని కలగమని మీ దేవుడు చెప్పలేదు కదా, అంటే అవి మీ దేవుడు ప్రమేయం లేకుండానే ముందుగానే ఉన్నాయి కదా. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది అని చెప్పాడు. జలం సృష్టించలేదు కదా, అవును, ఏమీ లేదు భూమి మీద అని చెప్పి. భూమి మీద ఏమీ లేదుట. ఇంకా జలం ఏమో దేవుడు సృష్టించాడో లేదో చెప్పలేదు. చెప్పకుండా చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండే. దాని ముందు ఇలా తెలివితేటలకి మైండ్ పోతుందండి నాకు అప్పుడప్పుడు. ఆ లాజిక్ అర్థమవుతుందా? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినని బైబిల్లో ఉంది కదా. ఈ వెలుగు కలగటానికంటే ముందే ఏమనుంది? జలం ఉంది, చీకటి ఉంది. చీకటి అగాధ జలము కమ్మి ఉండెను కదా. చీకటి ఉంది, అగాధ అంటే ఈ అగాధ జలాన్ని దేవుడు కమ్మని పలకలేదు కదా, వెలుగునే కదా కమ్మని పలికింది. సో కమ్మని పలుకక మునిపే జలం ఉన్నాయి, కమ్మని పలుకక మునిపే చీకటి ఉంది. కాబట్టి ఈ జలము చీకటి మీ దేవుడితో సంబంధం లేకుండా, మీ దేవుడు ప్రమేయం లేకుండానే ఉన్నాయి. అలిసిపోతున్నాడు పాపం చెప్పి ఏమనాలి వెళ్ళే. నేనేమంటానంటే, దీనికంటే ఇంకొద్దిగా పైకెళ్ళు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను అనేదానికి పైకి వెళ్ళావు, రైట్. అగాధ జలం చీకటి ఉందని ఉన్నావు, ఓకే, ఇట్స్ రైట్. మరి దానిపైన ఇంకో వచనం ఉందే, ఒకటిలో ఒకటి ఉందే. ఇందాక చదివాను కదా, ఏమనుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బెరషీట్ బారా ఎలోహిం ఎట్ హషమాయిం వే ఎట్ హ ఎరెస్. అంటే మెరిజిం. అది మెరిజిం అంటే అర్థం, మళ్ళీ అది అర్థం కాదు. మళ్ళీ మెరిజిం అంటే లేదేదో కాదు. మెరిజిం అంటే అర్థం ఏంటంటే ఏ టు జెడ్ మేనర్. ఏ టు జెడ్ మేనర్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ అంటాం. అంటే అర్థం ఏంటి? మొత్తం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటాం. అంటే అర్థం ఏంటి? పైన తలైన కశ్మీర్ దగ్గర నుంచి తోకైనటువంటి కన్యాకుమారి వరకు మొత్తం వచ్చేస్తుంది అక్కడ. కశ్మీర్ టు కన్యాకుమారి నీ తెలియనివాడు ఎవరు లేడురా అని అన్నాం అనుకో, అర్థం ఏంటి? మధ్యప్రదేశ్ వాళ్ళకి తెలియదు, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి తెలియదు, తెలంగాణ వాళ్ళకి తెలియదు అని అర్థమా? ఇవన్నీ ప్రస్తావించాల్సిన పనిలే. నేనంటే తెలంగాణకు తెలుసు, మధ్యప్రదేశ్కి తెలుసు, ఉత్తరప్రదేశ్ తెలుసు, బీహార్కి తెలుసు అని చెప్పడం అవసరం లే. కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం మనం అంటే తెలుసు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, ఈ మధ్యలో ఉన్న స్టేట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఈస్ట్ టు వెస్ట్ అని ఒక్క మాట అంటే చాలు, అన్ని దిక్కులు కవర్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఏ టు జెడ్ అంటుంటాం అప్పుడప్పుడు. సార్ మీ షాప్లో ఏం దొరికిస్తారని అన్నాం అనుకో, ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయండి. ఏ టు జెడ్ అంటే అర్థం ఏంటి? ఏ బొమ్మ జెడ్ బొమ్మ దొరికిద్దని కాదు. ఏతో ప్రారంభమయ్యే దగ్గర నుంచి జెడ్ అంటే ఎన్ని ఆల్ఫాబేట్స్ ఉన్నాయో ఆ ఆల్ఫాబేట్స్ వచ్చే ప్రతి ఆబ్జెక్ట్ మా దగ్గర దొరికిద్దని అర్థం. దీన్ని ఏ టు జెడ్ మేనర్ అంటారు. అందుకని మీరు ఎప్పుడైనా అమెజాన్లో చూసారనుకోండి, అమెజాన్ లోగో చూడండి. అమెజాన్ లోగో చూస్తే ఏ దగ్గర నుంచి AMAZY అని కదా అమెజాన్, ఈ జెడ్ దగ్గరికి ఇలా ఒక యారో వెళ్ళిద్ది. ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ దాకా యారో వెళ్ళిద్ది. అంటే అర్థం ఏంటి? అమెజాన్ లోగో చూడండి ఎప్పుడైనా, ఏతో ప్రారంభమైనటువంటి ఆ యారో టైల్, యారో హెడ్ వచ్చేటప్పటికి జెడ్ దాకా వెళ్ళిద్ది. అంటే ఏ నుంచి జెడ్ ఆ సింబల్ యొక్క అర్థం ఏంటంటే, మా అమెజాన్ అనేటువంటి ఆన్లైన్ షాపింగ్ మాల్లో మీకు అన్నీ దొరుకుతాయి, ఏ టు జెడ్ దొరికేస్తాయి. దాని అర్థం అది. అదే విధంగా మోసెస్ కాలంలో హషమాయిం బయట ఎరస్ అంటే అర్థం ఏంటంటే భూమి ఆకాశములను సృజించను. అంటే అర్థం ఏ టు జెడ్ సృష్టించేశాడు, అన్నీ వచ్చేసినాయి అని అర్థం. తమకు అర్థం కావటానికి, తమరు మంచి భోజన ప్రియులేమో అని నేను అనుకుంటూ, పప్పు బాగా తింటారు కదా, బ్రాహ్మణులు కదా, తమరు పప్పు బాగా తింటారు కదా, మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తా. భోజనాలకు వెళ్ళి కూర్చున్నారు. ఏమో వంటలు అయినాయా అని అడిగారు మీరు. అడిగినప్పుడు అక్కడ ఉన్న వంటవాడు ఏమని చెప్పాడంటే, పచ్చడి మొదలుకొని పరమాన్నం వరకు మొత్తం అయిపోయినాయి అయ్యగారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? పచ్చడి మొదలుకొని పరమాన్నం వరకు అంటే అర్థం ఏంటి? సాంబార్ అవ్వలేదనా, రసం అవ్వలేదనా, అప్పడాలు అవ్వలేదనా, నెయ్యి ఇంకా తేలేదనా, పెరుగు పెండింగ్లో ఉందనే. దాని అర్థం ఏంటి? పచ్చడి మొదలుకొని పరమాన్నం, పచ్చడి పరమాన్నం పా అంటే అర్థం ఏంటంటే మొత్తం అయిపోయినాయి అయ్యగారు అని అర్థం. మొత్తం. దీన్నే మెరిజిం అంటారు. అంటే చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు వరకు, గుండు సూది మొదలుకొని గుండ్రాయి వరకు మా దగ్గర అన్ని అమ్మేస్తారండి. లేదంటే గుండు సూదిని మొదలుకొని గుణపం వరకు మా దగ్గర అన్ని దొరుకుతాయండి. అంటే అర్థం ఏంటి? చిన్నది మొదలుకొని పెద్ద వరకు మొత్తం మా దగ్గర ఉన్నాయని అర్థం.
ఇది మీకు అర్థమైతే పచ్చడి మొదలుకొని పర్వాన్నం, గుండు సూదులు మొదలుకొని గడ్డపార, ఇంకేమున్నాయి ఇంకా ఉన్నాయి కదా, ఇందా నేను చెప్పాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇంకేమున్నాయి ఈస్ట్ టు వెస్ట్. ఈ మాటల యొక్క పరమార్థం ఏంటంటే టోటల్ అన్ని కవర్ అయిపోతున్నాయి అని అర్థం ఆ మాటలో. ఇది మీకు అర్థమైతే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అంటే ఆదిలో దేవుడు అన్నిటినీ సృష్టించి పడేశాడు. ఏ టు జెడ్ బెరషిట్ బారా ఎలోహిం వైట్ షహషమాయిం వైట్ ఎరస్ మొత్తం దేవుడు సృష్టించి పడేశాడు. ఏ టు జెడ్ మొత్తం మా దేవుడు రా మెటీరియల్ మొత్తాన్ని సృష్టించేశాడు. దాని అర్థం అది ఆల్రెడీ సృష్టి జరిగిపోయింది 1వ వచనంలోనే. ఆల్రెడీ సృష్టి యొక్క రా మెటీరియల్ మొత్తం ఫామ్ అయిపోయింది 1వ వచనంలోనే. సంతోష్ గణపాటి గారు అర్థమైందా? 1వ వచనం 1వ అధ్యాయం ఆది కాండంలోనే మొత్తం క్రియేట్ అయిపోయింది. రా మెటీరియల్ మొత్తం క్రియేట్ అయిపోయింది. మరి కింద ఏంటి సార్? మరి ఎలుకమ్మన పలుగ్గా అంటున్నాడు, మరి భూమిని తయారు చేశాడు, ఆకాశాన్ని తయారు చేశాడు, ఆ రెండింటిని వేరు చేశాడు మొక్కలుగా. మరి ఇవన్నీ ఏంటి సార్ అంటే ఆల్రెడీ తయారైపోయినటువంటి ఆ రా మెటీరియల్ని తీసుకొని వచ్చి కరెక్ట్గా ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందా? కరెక్ట్గా సమకూర్చుతున్నాడు అక్కడ. ఇప్పుడు చాలా మంది చేసే తప్పేందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆదికాండం 3వ రోజు భూమి ఏర్పడిపోయింది ఆదికాండం ప్రకారంగా. 4వ రోజు సూర్యుడు వచ్చాడు. చాలా మంది ఏమంటారంటే అదేంటి సూర్యుడు వయసు పెద్దది కదా భూమి వయసు కంటే, సూర్యుడు భూమి కంటే ముందు నుంచి ఉన్నాడు కదా, అదేంటి భూమి 3వ రోజు ఏంటి, సూర్యుడు 4వ రోజు ఏంటి? సైన్స్ ప్రకారంగా, అకార్డింగ్ టు సైన్స్ ప్రకారంగా సూర్యుడు అందరికంటే ముందున్నాడు కదా భూమి కంటే. అప్పుడు భూమి సూర్యుడు తర్వాత రావాలి కదా, సూర్యుడు కంటే భూమి ఉంది. అంతా వీళ్ళు అస్తవ్యస్తమై మనల్ని అస్తవ్యస్తం చేస్తారు ఇక్కడ. అది తలకాయ నొప్పి. మళ్ళా చెప్తున్నా, ఆదికాండంలో 6 రోజుల్లో ఒకరోజు వెలుగు కలిగిందని, ఒకరోజు భూమి కలిగిందని, ఒకరోజు సూర్యచంద్ర నక్షత్రాదులు కలిగారని, ఒకరోజు సముద్ర జలాలు కలిగాయని, సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు కలిగాయని, మరొక రోజు ఆదామవ్వలు కలిగారని, ఇవి ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ముందేది రాయబడితే అది ముందు కలిగిందని, ఏది తర్వాత రాయబడితే అది తర్వాత కలిగిందని అన్నిసార్లు అనుకోవటానికి వీల్లేదు. ఇదే బైబిల్లో షేము హాము యాపీత్ అని రాయబడింది. షేమ్ అనే వ్యక్తిని ముందు పెట్టినంత మాత్రాన షేమ్ అందరికంటే ముందు పుట్టాడని, యాపీత్ అనే వ్యక్తిని చివరి పెట్టినంత మాత్రాన యాపీత్ అందరికంటే చిన్నోడని బైబిల్ అర్థం కాదు. వాస్తవానికి పేరు మాత్రమే షేమ్ ముందుకు వచ్చింది. ఎందుకు అంటే ఇతను మెస్సియానిక్ జీనియాలజీ యొక్క మూలపుత్రుడు కాబట్టి. కానీ వాస్తవానికి యాపేతు వీళ్ళందరికంటే ముందు పుట్టారు. మీరు ఆదికాండం చదివితే జ్యేష్ఠ కుమారుడు అని ఉంటుంది యాపేతు గురించి. కాబట్టి పేర్ల అరేంజ్మెంట్ని బట్టి ఇది ముందు ఇది తర్వాత బైబిల్లో అయితే మీరు చెప్పలేరు. ఇలా చాలా సందర్భాల్లో బైబిల్లో మీకు జరుగుతూనే ఉంటుంది. మీకు వీడియో చూపిస్తాను. ఇదిగోండి 6వ రోజు మనుషుల్ని తయారు చేశాడు. కొద్దిగా వెనక్కి వెళ్తే 5వ రోజు జలచరాలను తయారు చేశాడు. ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాదులను తయారు చేశాడు. ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే భూమిని, మొక్కల్ని, వృక్ష సంపదల్ని, వెజిటేరియన్ని తయారు చేశాడు. ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే మనకు భూమి ఆ యొక్క చావోటిక్ యొక్క ఫామ్లెస్ పొజిషన్లో ఉంది. ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే మొదటి రోజు వెలుగు కమ్మని పలికాడు కదా. ఇది కదా ఇది కదా ఇది కదా ఇది కదా. ఇప్పుడు చూసారు కదా మీరు. దీనికంటే ముందు బిఫోర్ ద ఫస్ట్ డేనే రా మెటీరియల్స్ అన్నీ అయిపోయింది. చూడండి మీకు అర్థం కావడానికి చూపిస్తున్నా. చూసారా? బిఫోర్ ద డే 1 కంటే, అంటే డే 1 కంటే ముందే సూర్యుడు, డే 1 కంటే ముందే ఎర్త్, డే 1 కంటే ముందే మూన్, డే 1 కంటే ముందే గెలాక్సీస్, డే 1 కంటే ముందే ఆల్ కాస్మిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ముందుగానే తయారైనవి. వాటి రా మెటీరియల్ ముందుగానే తయారు చేయబడింది. వీటిలో ఏది ముందు తయారు చేయబడిందో, ఏది వెనక తయారు చేయబడిందో మనం చెప్పలేం. సైన్స్ చెప్పాలి దాన్ని. మనం ఎందుకు చెప్పలేమంటే బైబిల్ అనేది సైన్స్ సెంట్రిక్ బుక్ కాదు. మళ్ళా చెప్తున్నా, సైన్స్ బుక్ కాదని అట్లా. చూసారా? బైబిల్ అనేది సైన్స్ బుక్ కాదని నేను అనట్లా. సైన్స్ సెంట్రిక్ బుక్ కాదు, అంటే విజ్ఞాన కేంద్రీకృత పుస్తకం కాదు. సైన్స్నే కేంద్రంగా చేసుకుని రాయబడిన పుస్తకం కాదు. సైన్స్ బుక్ కాదు అనగానే తప్పుడు బుక్ అని కాదు దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చూపిస్తా. అరే ఆ బుక్స్ ఇటీరా నాన్న. ఇదిగోండి సైన్స్ పుస్తకం అంటే ఇది. ఇదిగోండి చూసారా? సైన్స్, భౌతిక, రసాయన, ఇది సైన్స్ అంటే, ఇది సైన్స్ బుక్ అంటే. ఓకేనా?
దీన్ని సైన్స్ బుక్ అంటారు, అంతే కదా. ఇలాగ ఆలోచిస్తే బైబిల్ సైన్స్ బుక్ కాదు. అక్కడక్కడ హిస్టరీ టచ్ చేస్తాడు అవసరమైతే, అక్కడక్కడ సైన్స్ టచ్ చేస్తాడు, అక్కడక్కడ జువాలజీ టచ్ అవుతుంది, అక్కడక్కడ అన్ని రకాల శాస్త్రాలు టచ్ అవుతాయి. కానీ సైన్స్ పుస్తకం అనలేం మనం, ఎందుకంటే సైన్స్ సెంట్రిక్ పుస్తకం. ఇది సైన్స్ బుక్ ఇది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఉందండి, ఇది ఉంది. ఇదే శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఓకేనా. సోషల్ స్టడీస్ 10th క్లాస్ చదివారా గణపతి గారు? చదివితే అర్థమవుతుంది. ఇది సైన్స్ పుస్తకం కాదు, ఇది సైన్స్ పుస్తకం కాదన్నారంటే మళ్ళీ తప్పని కాదు. మళ్ళా సైన్స్ కేంద్రీకృతంగా రాయబడిన పుస్తకం కాదని అర్థం. సైన్స్ పుస్తకం కాదు, దీనిలో సైన్స్ ఉండదు అని అంటే అర్థం ఏంటంటే ఇది తప్పని అర్థం కాదు, ఇది ఆ జోనర్కి సంబంధించిన పుస్తకం కాదని మాత్రమే అర్థం. ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలుగు అండి, తెలుగు దివ్యలు. ఇది కూడా సైన్స్ పుస్తకం కాదు. సైన్స్ పుస్తకం కాదని మరి తప్పని కాదు. మీకు ఇదే వచ్చిన సావు. మీకు సగం బిట్ట అర్థమైతే సగం బిట్ట అర్థం కాదు. సైన్స్ పుస్తకం కాదు అని అంటే అర్థం ఏంటంటే ఇది సైన్స్ జోనర్లో సైన్స్ సెంట్రిక్గా రాయబడింది కాదు, ఇది తెలుగు భాష గురించి, తెలుగు గురించి రాయబడింది. అలానే బైబిల్ కూడా ఈ కోణంలో చెప్తున్నాను. ఈ కోణంలో బైబిల్ కూడా సైన్స్ బుక్ అని అనటానికి వీల్లేదు. ఇది సాల్వేషన్ సెంట్రిక్ బుక్ ఇది. అందుకని సైన్స్ ఉంటుందా? ఉండిద్ది. సోషల్ ఉంటుందా? ఉండిద్ది. జువాలజీ, జియాలజీ, హిస్టరీ, ఆర్కియాలజీ అన్నీ ఉంటాయి. కానీ వాటి కేంద్రీకృతంగా రాయబడింది కాదు. ఇది మెయిన్లీ సాల్వేషన్ సెంట్రిక్ బుక్ ఇది, ఓకేనా. కాబట్టి గెలాక్సీల గురించి, ఆండ్రోమేడా పాలపొంతల గురించి, సూపర్ నోవాల గురించి, ప్లానెట్ల గురించి ఉండదు. ఎందుకు ఉంటుంది అంటే అది దానికోసం రాయబడింది కాదురా స్వామి. ఇక చెప్తే అర్థం కావట్లా. అవి రాసుకుంటా పోతే అసలు ఆదర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆదర్ ఫైనల్గా బైబిల్ యొక్క సోల్ ఏంటంటే ఫైనల్గా హ్యూమన్కి వాడు పాపం చేశాడు, వాడు తప్పు చేశాడు, వాడికి శాల్వేషన్ ఎలాగా, అది ఎవరి ద్వారా, ఇది ఫైనల్గా నువ్వు ఇది చెప్పాలి. కానీ నువ్వు సూపర్ నోవాల గురించి, ఆండ్రోమేడాల గురించి, ప్లానెట్ల గురించి, గీనెట్ల గురించి, గెలాక్సీల గురించి, వాటి గురించి, వీటి గురించి రాసుకుంటూ పోతే అట్లా. కానీ సైంటిఫిక్ టెంపర్ని మాత్రం పెంచిద్ది. అర్థమవుతుందా? అది ఎలా పెంచిద్దో, ఆధునిక సైన్స్కి బైబిల్ ఎలా బీజాలు వేసిందో, ఆధునిక శాస్త్రవేత్తలు బైబిల్ ద్వారా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎన్నో ఆవిష్కరణలు కానీ వాళ్ళు ఎలా చేశారో తర్వాత వీడియోలో చూద్దాం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే బైబిల్లో గెలాక్సీలు ఎతక్కండి, బైబిల్లో ప్లానెట్లు ఎతక్కండి. ఇది ఎట్లా ఉంటుందంటే నువ్వు ఒక తెలుగు వాచకం తీసి కార్డియాలజీ ఎలా చేయాలో ఎతికినట్టు ఉంటుంది. అర్థమైందా? ఒక హిస్టరీ బుక్ చూసి దీనిలో కప్ప కడుపులో ఏమేమి ఉంటాయని ఎతికినట్టు ఉంటుంది. ఆ పుస్తకం ఏది రాసిందో అది ఎతుకు దొరికిద్ది. ఇంకోటి ఏదో ఎత్తుకున్నా దొరకలేదు కాబట్టి సైన్స్ పుస్తకం కాదు తప్పని అన్నామంటే నువ్వు అంత ఎరిబాగులోడు ఇంకోలేడని అర్థం. అర్థమైందా? ఫస్ట్ వన్ ఇది జ్ఞాపకం పెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే అసలు ఆథర్ మీన్స్ రచయిత ఏ ఉద్దేశంతో, ఏ ఇంటెన్షన్తో, ఏ లక్ష్యంతో పుస్తకం యొక్క ప్రేజ్ నిర్మిస్తున్నాడు అది తెలియాలి. దీనిలో ఇప్పుడు చాలామంది అంటున్నట్లుగా బైబిల్ అంటే అర్థహాసిస్ స్టోరీని, ఎనుమా అండ్ ఎలీష్ స్టోరీని, ఆ తర్వాత ఈజిప్షియన్ అనేక స్టోరీస్ని, అకాడియన్ అండ్ సుమేరియన్ అండ్ బ్యాబిలోనియన్ స్టోరీస్ని కాపీ కొట్టి బ్యారో చేసుకొని రాయబడిన పుస్తకం అండి అని అంటున్న వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఒరే నాయనా లింగ్విస్టిక్స్ నేర్చుకోండి. రచనా పద్ధతులు ఎన్ని రచనా శైలులు ఉన్నాయి. లిటరేచర్ రాసేటప్పుడు ఏంటి, ఒక టెక్స్ట్ రాసేటప్పుడు ఒక రచయిత ఎన్ని రకాల శైలులు అవలంబించే స్వేచ్ఛ హక్కు అతనికి ఉన్నాయో ముందు తెలుసుకోండి. ఎందుకంటే చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు లిటరీ స్టైల్స్ పద్యం ఉంటుంది, గద్యం ఉంటుంది, తెలుగులో అయితే అంతే కదా, ఇంగ్లీష్లో అయితే పోయిటరీ అంటారు, తర్వాత ఎస్సే అంటారు, రకరకాలు ఉంటాయి. ఇంకా మనం లోతుకి వెళ్తే చాలా రకాల రచనా పద్ధతులు ఉంటాయి. లింగ్విస్టిక్స్లో కవర్ అవుతాయి ఇవన్నీ భాషా జ్ఞానం లింగ్విస్టిక్స్లో, హెర్మెన్యూటిక్స్లో కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తా. బైబిల్లో ఎక్కువగా అలంకార శాస్త్రం, మెటఫోర్స్ ఎక్కువ ఉంటాయి, యాంథ్రోపోమార్ఫిజం ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరు బయటికి వెళ్తే యానికోనిజం అని, ఆ తర్వాత థెమోఫార్మిజం అని, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇంకా గట్టిగా మనం బైబిల్లోకి వెళ్ళి ఇంకా అంటే మన కాంటెక్స్ట్ వైడ్గా మాట్లాడుకుంటే మోషే జెనసిస్ని రాసేటప్పుడు, మోషే ఆది కాండాన్ని రాసేటప్పుడు ఆయన అవలంబించిన రచనా పద్ధతి ఏంటి అది తెగితే ఈ టాపిక్ మీకు అర్థమైంది. అసలు ఆది కాండం ఏంటో మీకు అర్థమైంది. వన్స్ అగైన్ ఐ రిపీట్, మోషే ఏ ఉద్దేశంతో, ఏ ఇంటెన్షన్తో, ఏ రచనా శైలిలో ఆది కాండాన్ని రాశాడో ముందు మీకు అర్థమైతే
అసలు ఆదికాండ సృష్టి క్రమం మీకు అర్థమైంది. మోషే సైన్స్ను బుర్రలో పెట్టుకొని రాసిన పుస్తకం కాదు. అందుకని సైన్స్ లేదా, ఉంది, చెప్తా, జాగ్రత్తగా వినండి చెప్తా. మోషే ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటంటే ముఖ్యంగా 3 రకాల పద్ధతుల్ని ఉపయోగించాడు ఆయన. ఒకటి డీమిథాలజైజింగ్, రచయిత ప్రయోగించేటువంటి పద్ధతుల్లో ఇదొక రకమైన పద్ధతి, అవలంబించే పద్ధతుల్లో డీమిథాలజైజింగ్ అంటారు. ఏమిటో చెప్తా, తర్వాత చెప్తా. నెక్స్ట్ వచ్చినప్పటికీ కాంట్రాస్టివ్ రీస్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చినప్పటికి ఇంటర్టెక్స్టువల్ ఎల్యూషన్ అంటారు. ఇది ఒక రకమైన పద్ధతి. 4వది వచ్చేటప్పటికి థీమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. 5వది వచ్చేటప్పటికి లిటరరీ ఇమిటేషన్. ఓకేనా? డీమిథాలజైజింగ్ ఒకటి ఉంది, ఇంటర్టెక్స్టువల్ ఎల్యూషన్ ఒకటి ఉంది, కాంట్రాస్టివ్ రీస్టేట్మెంట్ ఒకటి ఉంది, థీమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంది, లిటరరీ ఇమిటేషన్ ఒకటి ఉంది. ఇంకా ఇలాంటి పిచ్ బోల్డ్ అని ఉన్నాయి. ఒక్కొక్క రచయిత ఒక్కొక్క గ్రంథాన్ని రాసేటప్పుడు ఒక్కొక్క శైలిని అనుసరిస్తాడు. అర్థమైందా? ఒక్కొక్క శైలిని అనుసరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది రచయితలు ఏం చేస్తారంటే ప్రజల్లోకి డీప్గా తమ అనుకున్న ఇంటెన్షన్ తీసుకెళ్లాలని ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి, ఆల్రెడీ ఎప్పటి నుంచో గతంలో ఓరల్ ట్రెడిషన్గా ఉన్నటువంటి వాటిని, అందరికీ తెలిసినటువంటి దాన్ని, ఆ స్ట్రక్చర్ని, ఆ శైలిని, ఆ వొకాబులరీని, ఆ ప్రేజెస్ని, ఆ వాక్య నిర్మాణాలని ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని తన ఉద్దేశాన్ని చెబుతూ ప్రజలకి త్వరితగతిన తన లక్ష్యాన్ని అందిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, వర్జిల్ అని ఒక ఆయన ఉంటాడు. వర్జిల్ ఇతను అగస్టస్ కింద ఉంటాడు, రోమన్ చక్రవర్తి అయినటువంటి అగస్టస్ కింద ఉంటాడు. ఇతను హోమర్ని అనుసరించాడు. హోమర్ యొక్క ఇలియడ్ రచన అని ఒకటి ఉంటుంది, ట్రోజన్ వార్ గురించి రాశాడు అతను. ట్రోజన్ వార్లో ఒక హీరో ఉంటాడు, దాని ఏమంటారంటే వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందిస్తూ ఉంటుంది అనమాట. వ్యక్తిగత గ్లోరీ, పర్సనల్ గ్లోరీ అంటారు. ఆ హీరో యొక్క పర్సనల్ గ్లోరీ మీద రాయబడినటువంటి కథ హోమర్ యొక్క ఇలియడ్ కథ. ఈ కథలో రాకుమార్ ఉంటుంది, యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాల్లో ఇతను ఎలా గెలిచాడు, ఎంత తెలివిగా గెలిచాడు, ఆ యుద్ధం ఎలా జరిగిందని ఫైనల్గా దాని ఏమంటారంటే పర్సనల్ గ్లోరీకి పెద్దపీట వేస్తూ, పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తిని హైలైట్ చేస్తూ హోమర్ ఒక అద్భుతమైనటువంటి ఎపిక్, మామూలు ఎపిక్ కాదు. ఆ రోజుల్లో దాన్ని కొట్టిన ఎపిక్కే లేదు. అంత గొప్ప ఎపిక్ని హోమర్ రాశాడు. హోమర్ ఎప్పటోడు, హోమర్ కవర్ చేసిన ట్రోజన్ వారు 1000 BC కంటే పూర్వమైంది. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది ఆ రోజు సమాజంలో. అందుకనే వర్జిల్ ఏం చేశాడంటే సేమ్ హోమర్ ఏదైతే తీసుకున్నాడో అదే వాక్య నిర్మాణాన్ని తను తీసుకున్నాడు. హోమర్ ఏదైతే వొకాబులరీ ఉపయోగించాడో అదే వొకాబులరీని వర్జిల్ తీసుకున్నాడు. హోమర్ ఏదైతే వాక్య నిర్మాణం చేశాడో అదే వాక్య నిర్మాణాన్ని వర్జిల్ తీసుకున్నాడు. హోమర్ ఎలాగైతే నెరేట్ చేశాడో తను కూడా అలానే నెరేట్ చేసి చిన్న మార్పు చేశాడు. అదేంటంటే రోమన్ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ హోమర్ ఏదైతే చేయలేదు, హోమర్ ఏం చేశాడు, పర్సనల్ గ్లోరీకి పెద్దపీట వేశాడు. దీన్ని పర్సనల్ గ్లోరీకి పెద్దపీట వేయకుండా సామ్రాజ్యం యొక్క గౌరవాన్ని పెంపొందిస్తూ, డ్యూటీకి పెద్దపీట వేస్తూ, జాతీయ విలువల్ని పెంపొందిస్తూ రాశాడు. ఇది కూడా బ్రహ్మాండమైన ఎపిక్గా నిలబడింది చరిత్రలో. బుద్ధున్నోడు ఎవరినైనా వెళ్ళి ఏమండే వర్జిల్ గారు హోమర్ గారి యొక్క వొకాబులరీని తీసుకున్నాడు, హోమర్ యొక్క రిటర్ స్టైల్ని తీసుకున్నాడు, హోమర్ యొక్క ప్రేజెస్ని చాలా వరకు తీసుకున్నాడు, అలాంటి నెరేషనే తీసుకున్నాడు. సో వర్జిల్ హోమర్ నుంచి కాపీ కొట్టాడండి అని అన్నాడు అనుకోండి, ఏం చదివావు బాబు అని అడిగి నవ్వుకొని పక్కకు పోతారు. దాన్ని కాపీ అనరు, దాన్ని కాపీ అనరు. దాన్ని ఏమంటారు తెలుసా? లిటరరీ ఇమిటేషన్ అంటారు. దాన్ని లిటరరీ ఇమిటేషన్, కాపీకి లిటరరీ ఇమిటేషన్కి తేడా తెలియాలి. అంతెందుకు జాన్ మిల్టన్ మీ అందరికీ తెలుసు. జాన్ మిల్టన్ కూడా హోమెర్నే అనుకరిస్తూ రాశాడు. దీన్ని థీమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే సేమ్ హోమెర్ ఎలాగైతే వెళ్ళాడో అదే నెరేషన్లో ఇతను వెళ్తాడు. హోమెర్ లాంటి వొకాబులరీలు, హోమెర్ లాంటి ఫిగర్స్ని ఇతను కూడా తీసుకుంటాడు, కానీ ఇతను సొంత ఉద్దేశాలని చెప్తాడు. వీటిని థీమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఇలాంటి వాటిని ఏమంటారంటే లిటరరీ ఇమిటేషన్స్ అంటారు. కాబట్టి కాపీకి, లిటరరీ ఇమిటేషన్కి, కాపీకి థీమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు తేడా తెలియాలి. తేడా తెలియకుండా అది చూసి సేమ్ వొకాబులరీ, ఇక్కడ చూసి సేమ్ వొకాబులరీ, కాపీ నుంచి కాపీ కొట్టాడు అంతే అని అనుకుంటే అట్లా. అందుకనే చదువుకోండి ఫస్ట్, అమ్మాయి అనేది కదా, ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అంటుంది కదా, అలా ముందు మీరు చదువుకోండి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మోషే అనుసరించినటువంటి శైలి ఏంటయ్యా అని అంటే, మోషే గారు రాయటం కంటే ముందే ఓరల్ ట్రెడిషన్స్ చాలానే ఉన్నాయి. అది ఎవడబ్బ సొత్తు కాదు. ఒక ఓరల్ ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఫామ్ అవుతుంది. దేవుడు ఎలా సృష్టిని చేశాడు,
దేవుడు మొదటి మనుషుల్ని ఎలా చేశాడు, అసలు ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందని ఓరల్ ట్రెడిషన్స్ చాలా జరిగినాయి. వాటిలో ఎక్కువగా మిత్స్ యాడ్ చేసుకుంటూ చాలామంది రాశారు. వాటిలో అర్థహసి స్టోరీ ఉంది, అండ్ ఎనుమా ఎలీషా స్టోరీ ఒకటి ఉంది, అండ్ పటా అనేటువంటి ఈజిప్షియన్కి సంబంధించిన ఎటుమ్ గాడ్స్కి సంబంధించిన మైథాలజీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి స్టైల్ ఆల్రెడీ వాటిల్లో ఉంది కాబట్టి మోషే కాపీ కొట్టాడు అంటారు. ఎందుకంటే వీళ్ళకి లింగ్విస్టిక్ తెలిసి అవదాయా. ఇప్పుడు ఈ జాగ్రత్తగా విషయం చెప్తున్నాను వినండి. విషయం ఏంటంటే ఇప్పుడు అగాధ జలము పైన కమ్మి ఉండెను, మీకు ఒకటి పెడుతున్నాము. ఉదాహరణకి ఎనుమా ఎలీష్ స్టోరీకి ఆది కాండానికి ఉన్నటువంటి సిమిలారిటీ ఒకటి పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. చూడండి, ఒక పక్క ఆది కాండం, ఒక పక్క ఎనుమా ఎలీష్ చేసా చూడండి. ఇప్పుడు ఆది కాండంలో దేవుని ఆత్మ విశ్వ పదార్థాన్ని కలిగించడం ఉంది. ఎనుమా అండ్ ఎలీష్లో కూడా విశ్వ పదార్థం మరియు దైవాత్మ రెండు సమాంతర ఉనికి కలిగి ఉన్నాయని ఉంది. ఓకే, రెండో పాయింట్, భూమి నిరాకారముగా ఉంది, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉందని ఆది కాండంలో ఉంది. ఎనుమా ఎలీష్ కథలో కూడా ఆది యందు అస్తవ్యస్త స్థితి ఉంది, నీరు అగాధము చేత చీకటి చేత కప్పబడి ఉందని ఎనుమా ఎలీష్ కథలో కూడా ఉంది, బాబిలోనియన్ కథ. నెక్స్ట్ ఆది కాండంలో మూడో పాయింట్ చూడండి, అప్పటి వరకు ఉనికిలో లేని కాంతిని అనగా వెలుగు కమ్మనికి పలుగా అంటాడు కదా, అలా కాంతిని దేవుడు సృష్టించాడు. వీళ్ళ దగ్గర కూడా దేవతల నుండి ఒక కాంతి, ఒక భయంకరమైన కాంతి వెలువడిందని ఎనుమా ఎలీష్ కథలో కూడా ఉంది. నాలుగో పాయింట్, విశాలమును కలుగజేశాడు అని ఉంది. వీళ్ళ దగ్గర కూడా విశాలాన్ని కలుగజేశాడనే ఉంది. ఐదో పాయింట్, దేవుడు భూమిని కలుగజేశాడు అని ఉంది ఆది కాండంలో. ఇక్కడ కూడా దేవుళ్ళు భూమిని కలుగజేశారు అని ఉంది. ఇక ఆది కాండం 6వ అధ్యాయం 6వ పాయింట్కి వచ్చేటప్పటికి ఆకాశ విశాలమందు దేవుడు పెద్ద జ్యోతుల్ని కలుగజేశాడు, చిన్న జ్యోతిని కలుగజేశాడు అని. ఇక్కడ కూడా ప్రకాశవంతమైన జ్యోతుల్ని ఎనుమా ఎలీష్ కథలో ఉన్న దేవుడు సృష్టించాడు అని ఉంది. ఇక 7వ పాయింట్, తన స్వరూపంలో మానవుని సృష్టించాడు అని ఉంది. ఇక్కడ కూడా మానవుడి సృష్టి గురించి వివరణ ఉంది. అక్కడ 8వ పాయింట్, దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు అని ఉంది. ఇక్కడ కూడా సృష్టిని ముగిసిన తర్వాత దేవతలు విశ్రాంతి తీసుకున్నారనే ఉంది. చూశారు కదా, అక్కడే ఉందో ఇక్కడ అదే ఉంది. ఈ రెండిట్లో ఏది ముందంటే ఎనుమా ఎలీష్ ముందు కాబట్టి మోషే కాపీ కొట్టేశారు. ఇది ఇలా బాధ. ఎందుకంటే అక్కడ విశాలం కలుగు చేశాడని ఇక్కడ అలా ఉంది, అక్కడ అగాధ జలము భూమిని కమ్మి ఉండెను చీకటి, ఇక్కడ కూడా చీకటి అగాధ జలం భూమిని కమ్మి ఉండెనని ఉండిద్ది. అక్కడ దేవుడు రెస్ట్లోకి వెళ్ళాడని ఉండిద్ది, ఇక్కడ దేవుడు రెస్ట్లోకి వెళ్ళాడని ఉండిద్ది. అక్కడ మానవులు చేశాడు, ఇక్కడ మానవులు చేశాడు, అక్కడ పెద్ద జ్యోతిని చేశాడు, ఇక్కడ జ్యోతులు చేశాడు, అక్కడ ఒక వెలుగు వచ్చింది, ఇక్కడ సేమ్ ఒకేలా ఉంది కాబట్టి కాపీ అంటారు వీళ్ళు. అదేంటి జెనసిస్ నుంచి ఆది కాండం నుంచి అది కాపీ చేసి ఉండొచ్చుగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ కథలు ఆల్రెడీ ముందు నుంచే ఉన్నట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెప్పే విధానం గురించి చెప్తున్నాను అనమాట. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఇలాంటి కథలు ఆల్రెడీ చలామణిలో ఉన్నాయి. బైబిల్ చదివేటువంటి క్రైస్తవులు కూడా విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోషే రాయి బట్టే అన్ని విషయాలు ప్రపంచానికి తెలిసిన అనుకోవడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం కంటే ముందే ఓరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మానవులందరూ ఆదాము వలన పుట్టాడని ఆది కాండం చెప్తుందండి. అంటే ఒకవేళ మోషే కనుక చెప్పకపోతే ఆదాము నుండి మానవులు పుట్టారన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే యోబు గారు మోషే కంటే ముందు ఉన్నటువంటి వ్యక్తిని సాంప్రదాయ క్రైస్తవ్యం నమ్ముతుంది. మీరు యోబు గ్రంథంలో కనుక చూస్తే ఆదాము వలె పాపమును నేను రొమ్ములో దాచిపెట్టుకోలేదంటాడు. మరి ఆదాము అనేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన పాపం చేశాడని, ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోలేదని, అది రొమ్ములో దాచిపెట్టుకున్నాడని ఆది కాండం కంటే ముందే నివసించినటువంటి యోబు గారికి ఎలా తెలిసే విషయం అంటే ఓరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే యోసేపు గారు తాను చనిపోయిన తర్వాత తన ఎముకల్ని తీసుకొని కనాన్లో పాతిపెట్టమని చెప్తాడు. ఈ విషయం మోషేకి ఎలా తెలుసు? మోషే అరణ్యంలో కదా ఆదికాండం రాసింది. అరణ్యంలో ఆదికాండం రాసినప్పుడు మోషేకి అంతకు మునిపే యోసేపు తీసుకెళ్ళమన్నాడు సంగతి ఎలా తెలుసు? అప్పుడు తెలియాలి కదా, అప్పుడు గిలుకోవాలి కదా. రే ఓహో యోసేపు ఎముకల్ని తీసుకెళ్ళమని చెప్పాడు, అయ్యో నాకు ఇప్పుడు తెలిసిందే కొండ మీదకి వచ్చిన తర్వాత అని నోరేమని గిలుకున్నాడా? లేదు, అప్పటికే ఎముకలు తీసుకెళ్ళిపోయాడు. ఆదాము నుంచి ఒక ఓరల్ ట్రెడిషన్ ఉంది, దానికి మిత్స్ అన్ని యాడ్ చేసుకొని, దానికి కల్పిత కథలు ఊహాజనితాలు యాడ్ చేసుకొని కనానైట్లు ఒక రకంగా, సుమేనియులు ఒక రకంగా, బాబిలోనియన్స్ ఒక రకంగా రాసుకుంటూ పోయారు. ఇప్పుడు మోషే వచ్చి ఏం చేస్తున్నాడంటే దీన్ని డీమిథాలజైజింగ్ చేస్తున్నాడు. అంటే ఆ మిత్స్ అన్ని తొలగించేసి, ఆ ఊహాజనితవి అన్నిటిని కూడా తొలగించేసి ఉన్నట్టుగా కరెక్ట్గా తాను ఏదైతే సృష్టికర్త చేశాడో దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. 400 సంవత్సరాలు అంటే ఐగుప్తునని కాదు, బేసికల్గా 400 సంవత్సరాలు వాళ్ళు తమది కాని భూభాగంలో బ్రతుకుతూ వచ్చారు, తమది కాని పరదేశంలో బ్రతుకుతూ వచ్చారు. ఈ 400 ఏళ్లలో రకరకాల తెగల మధ్య తిరిగారు. వాళ్ళలో ఈజిప్షియన్స్ ఉన్నారు, ఆ రకరకాల తెగల్లో ఆ ఈజిప్ట్లో పనిచేసేటువంటి ఇథియోపియన్స్ ఉన్నారు, వాళ్ళలో అక్కడక్కడ కనానైట్స్ తగులుతారు. బాబిలోనియన్ పురాణాలు ఓరల్ ట్రెడిషన్గా వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఉన్నాయి. సో ఈ ట్రెడిషన్స్ అన్నీ వాళ్ళ చెవుల్లో గింగురమంటూ తిరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే నిజమైన సృష్టికర్త ఎవరో పరిచయం చేయాలనేది నేను ఉద్దేశం. నిబంధన దేవుణ్ణి తిరిగి తీసుకురావటం వీళ్ళ మధ్యలోకి అనేది మోషే ఉద్దేశం.
కాబట్టి మోషే ఏం చేశాడంటే ఆల్రెడీ ఓరల్ ట్రెడిషన్స్గా ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ ఓరల్ ట్రెడిషన్గా ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది నిజమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మోషే 2 రకాల పద్ధతుల్ని ముఖ్యంగా అనుసరించాడు. గుర్తుపెట్టుకోండి, ఆది కాండం కాపీ అనేవాడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోషే అవలంబించిన 2 పద్ధతులు చెప్తా. ఒకటి డీమిథాలజైజింగ్. డీమిథాలజైజింగ్ అంటే ఏంటి సార్? డీమిథాలజైజింగ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ పూర్వం ఉన్నటువంటి కథల్లో పాత మిథ్యాత్మిక కథను సమీక్షించి వాటిని తొలగించి నిజమైన తాత్విక అర్థాన్ని చెప్పేటువంటి పద్ధతి. అంటే ఈ పద్ధతిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక మిత్రి తీసుకొని అది ఎంతవరకు కరెక్టో అంతవరకు ఉంచి ఏది కరెక్ట్ కాదో అవి తీసేస్తారు. దానికి భిన్నంగా ఉన్నటువంటి సరికొత్త నిజమైన అర్థాన్ని దానికి ఆపాదిస్తారు. అర్థమవుతుందా? అంటే వొకాబులరీ సేమ్గా ఉండిద్ది కానీ అర్థం మారిపోద్ది. వొకాబులరీ ఒకేలా ఉంటూ వాక్య నిర్మాణం ఒకేలా ఉండేటట్టుగా చూసుకుంటూ అర్థాన్ని పూర్తిగా మార్చేటువంటి పద్ధతే డీమిథాలజైజింగ్. మీకు ఎగ్జాక్ట్గా డీమిథాలజైజింగ్ గురించి కాదులే కానీ ఒక ఉదాహరణకి మీకు కోడ్ చూపిస్తాను. స్టీఫెన్ హాకింగ్ ఒక మాట అన్నాడు, దానికి జాన్ లెనాక్స్ కౌంటర్ వేసాడు. అలా జాన్ లెనాక్స్ చేసినటువంటి ఆ కౌంటర్ పార్ట్ ఎలా ఉండిద్దో ఒకసారి మీరు చూడండి. మీరు జస్ట్ అవగాహన కోసం, ఇది డీమిథాలజైజింగ్ నేను చెప్పట్లా, వొకాబులరీ సేమ్గా ఉండిద్ది కానీ అర్థం మారిద్ది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను. ఒకసారి చూడండి. స్టీఫెన్ హాకింగ్ చేశాడంటే రిలీజన్ ఈజ్ ఏ ఫెయిరీ టేల్. మతం అనేది ఒక కట్టు కథయా. ఎవరి కట్టు కథ అంటే మతం ఒక ఊహా కథ. ఎవరికి అని అంటే అఫ్రైడ్ ఆఫ్ ది డార్క్, చీకటిని చూసి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఏం కట్టుకున్నారంటే ఒక రిలీజన్ని ఫామ్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే చీకటి అంటే భయం, అజ్ఞానం. చీకటి అంటే మీరు ఏదైనా, అది అజ్ఞానం పెట్టుకోండి, ఏదైనా సరే ఏదైనా పెట్టుకోండి. చీకటికి ఎవరైతే భయపడతారో వాళ్ళు దాన్ని తగ్గించుకోవడానికి, ఆ భయాన్ని తగ్గించుకోవడానికి ఒక కట్టు కథను వెళ్ళారు. దానికి రిలీజన్, అదే రిలీజన్, అదే మతం, ఇంకేం లేదు. మతం అంటే చీకటికి భయపడేవాడు కట్టుకున్న ఒక కట్టు కథ, ఒక ఫెయిరీ టేల్. అది స్టీఫెన్ హాకింగ్ ఏమన్నాడు చూడండి, రిలీజన్ ఈజ్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ దోస్ అఫ్రైడ్ ఆఫ్ ది డార్క్ అన్నాడు. ఇప్పుడు జాన్ లెనాక్స్ అంటున్నాడు, మై ఫేవరెట్ అనమాట అతను. జాన్ లెనాక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యాథమెటిషియన్, క్రిస్టియన్ స్కాలర్. తను ఏమంటున్నాడంటే సింపుల్గా చూడండి, వొకాబులరీ అంతా సేమ్, వాక్య నిర్మాణం అంతా ఒకేలా ఉంటుంది. రిలీజన్ అన్న ప్లేస్లో ఎథిజం అని పెట్టేశాడు అంతే. ఎథిజం ఈజ్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ దోస్ అఫ్రైడ్ ఆఫ్ ది లైట్. వెలుగుకి నిజానికి ఎవరైతే భయపడతారో ఆ భయాన్ని తగ్గించుకోవడానికి అసలు దేవుడే లేడురా అని కట్టుకున్న ఒక కట్టు కదా ఎథిజం అని వేసాడు ఈయన. అంటే వొకాబులరీ సేమ్గా లేవు, రిలీజన్ ప్లేస్లో ఎథిజం పెట్టాడు. ఈజే అన్నది ఈజే అలానే ఉంది. ఫెయిరీ టేల్ అలానే కొట్టేశాడు. ఫర్ దోస్ అలానే దింపేశాడు. ఎఫ్రైడ్ ఆఫ్ ది అలానే దింపేశాడు. డార్క్ ప్లేస్లో లైట్ పెట్టాడు. ఇప్పుడు ఇది కాపీనా? జాన్ లెనాక్స్ స్టీఫెన్ హాకింగ్ కాపీ కొట్టాడు అని అంటారు, తెలియని వాళ్ళు మరి అంతే అంటారు. అది కాపీ కాదురా, అది కాపీ కాదు, ఇది ఒక లిటరరీ స్టైలు, ఇది కాపీ అంటారు. మరి ఏం చేద్దాం? తెలియనోడు వచ్చి చూసారా, అక్కడే ఉందంటే రిలీజన్ ప్లేస్లో ఎథిజం పెట్టి డార్క్ ప్లేస్లో లైట్ పెట్టి కొట్టి కాపీ కొట్టేసేది ఏంటి అంటారు. అది కాదు, ఇది ఒక స్టైల్. ఈ స్టైల్ని ఏమంటారంటే యాంటీథెటిక్ ప్యారలిజం అంటారు దీన్ని. యాంటీథెటిక్ ప్యారలిజం అంటే ఇది అనమాట. అంటే ఏంటి? అవే పదాలను ఉపయోగించి, అదే స్టైల్ని ఉపయోగించి, అదే నెరేషన్ ఉపయోగించి చిన్న మార్పు చేయడం ద్వారా వాడి కింద నిప్పంటించడం లాంటిది. అంటే ఆడి దానికి క్వైట్ ఆపోజిట్గా అదే స్టైల్ను కొట్టి మరీ వాడికి పెడతాం లాంటిది. అదే స్టైల్ని తీసుకొని వాడికి గుణపం దింపటం లాంటిది. ఆడి తయారు చేసిన ముళ్ళతో ఆడనే గొచ్చటం లాంటిది. అర్థమైందా? అంటే అది స్టైల్ అనమాట. ఇది యాంటీథెటిక్ ప్యారలిజం అంటారు ఈ స్టైల్ని. అంటే వొకాబులరీ సేమ్గా ఉంటుంది, వాక్య నిర్మాణం సేమ్ కూడా, పెద్ద తేడా ఏమి ఉండదు. డార్క్ ప్లేస్లో లైట్ పెట్టేశాడు, రిలీజియన్ ప్లేస్లో ఎథిజం, అంతే సింపుల్. ఇది కాపీ అనకూడదు, యాంటీథెటిక్ ప్యారలిజం అంటారు. స్టైల్స్ అండి ఇవి, అంటే తప్ప కాపీ 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 పేస్ట్ బ్రష్ ఈ చెప్పబాకండి. లింగ్విస్టిక్స్ తెలుసుకోండి, హెర్మెన్యూటిక్స్ తెలుసుకోండి, భాషా జ్ఞానంలో రచయితకి ఎన్ని రకాల పద్ధతులు అవలంబించే స్వేచ్ఛ ఉందో తెలుసుకోండి. ఏ రచయిత ఏ పద్ధతిని అవలంబించి పుస్తకం రాసాడో తెలుసుకోండి. రచయిత ఇంటెన్షన్, రచయిత ఉద్దేశం, రచయిత యొక్క లక్ష్యం మొత్తం తెలుసుకోవాలి మనం. రచయిత హృదయం అంటారు దీన్ని, రచయిత హృదయాన్ని పట్టుకోవాలి మనం. మోషే ఇక్కడ కూడా డీమైథలాజైజింగ్ చేస్తున్నాడు. డీమిథాలజైజింగ్ అంటే అర్థమైందంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఒక కథను తీసుకుని, అంటే స్టీఫెన్ హాకింగ్ గారు ఆల్రెడీ చెప్పేశాడు, దాన్ని తీసుకొని దానికి రివర్స్లో అల్లుతున్నాడు ఇక్కడ జాన్ లెనాక్స్. వాడి కరెక్ట్ గురి చూసి కొడుతున్నాడు అండి. అలాగనే
గతంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఓరల్ ట్రెడిషన్స్ని మోసెస్ తీసుకొని వాటికి కౌంటర్ పార్ట్ చెప్తున్నాడు. కౌంటర్ పార్ట్ అది కాపీ కాదు, కౌంటర్ పార్ట్ అది. ఎలా కౌంటర్ పార్ట్ అండి? అదే ఒకాబులరీ కదండి. అంటే కౌంటర్ పార్ట్ ఎలా చెప్తాను, అదే చెప్తాను వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కింద కాదు, కింద నుంచి పైకి వెళ్తాను వినండి. ఇప్పుడు దేవుళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అని ఉండిద్ది, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అని ఉండిద్ది, కానీ దాని వెనక స్టోరీస్ డిఫరెంట్. ఇక్కడ మనిషిని చేశాడు అని ఉండిద్ది, అక్కడ మనుషుల్ని చేశాడు అని ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ అంటే మోషేకి ముందే ఉన్నటువంటి కథలో ఎలా ఉంటుందంటే దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు వర్క్ చేస్తున్నారు, పని చేస్తున్నారు. దేవుళ్ళు పని చేసి అలసిపోయారు. వాళ్ళ కింద పనులు చేయడానికి జూనియర్ గాడ్స్ని సృష్టించుకున్నారు. అంటే సీనియర్ జూనియర్ టైప్ అనమాట. సీనియర్ గాడ్స్ అందరూ కలిసి జూనియర్ గాడ్స్ని సృష్టించుకున్నారు. జూనియర్ గాడ్స్ పని చేసి పెడతారు ఇప్పుడు సీనియర్ గాడ్స్కి. ఇప్పుడు జూనియర్ గాడ్స్కి భారం అయిపోయింది ఆ పని. అందుకని ఏం చేశారంటే జూనియర్ గాడ్స్ అందరూ కలిసి, ఒరే ఈ సీనియర్ గాడ్స్ మనకు పనులు చెప్తున్నా, మనం ఏం చేయలేకపోతున్నాము, కాబట్టి మనం ఏం చేద్దామంటే మనుషుల్ని సృష్టిద్దాం అని చెప్పేసి మీలో ఒకడు త్యాగం గండ్రా అని చెప్పాడు. హర్తాహసిస్ స్టోరీ అనమాట ఇది. హర్తాహసిస్లో ఉంటుంది, అంటే మోషే కంటే ముందు ఉంది ఇది. అప్పుడు వెయ్యిలా అనేటువంటి ఒకడు ఉంటాడు. ఈ వెయ్యిలా అనేటువంటి వాడు తనకు తాను చచ్చిపోతాడు, శరీరార్పణం చేసుకుంటాడు, శరీర త్యాగం చేస్తాడు. అలా వాడు చచ్చిపోయిన తర్వాత వాడి మాంసాన్ని, వాడి ఎముకల్ని, వాడి రక్తాన్ని తీసుకొని 7 రకాల కుప్పలుగా చేసి మనుషుల్ని తయారు చేస్తారు. ఇది అర్థహాసిస్ స్టోరీ. అర్థమవుతుందా? వెయ్యిలా అనేటువంటి గాడు, అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ గాడ్స్, వాళ్ళ తర్వాత కలిగినటువంటి జూనియర్ గాడ్స్, ఇలా రక్తం ముద్దలతో తయారు చేయబడినటువంటి మనిషి. ఎందుకు తయారు చేశాడు ఫైనల్గా అర్థహాసిస్ స్టోరీ అంటే బానిసలుగా. మనుషులు అంటే ఎవరో కాదు, దేవుడికి బానిసలు. మేము మా పనులు చేయడానికి మాకు బద్దకు వేసి మేము పెట్టుకున్నట్టు మా పనులు అని అర్థం. కానీ మోషే స్టైలు ఎలా తీసుకున్నాడంటే, దేవుడు ఉన్నాడు, మృదువైన మట్టిలో నుంచి మనుషుల్ని తీసుకున్నాడు ఆయన. ఇంకా మీరు అర్థాసిస్లో ఎలా ఉంటుందంటే లైవ్ బ్రతుకు అనగానే బ్రతుకుతారు అక్కడ మనుషులు. కానీ ఇక్కడ అలా కాదు, దేవుడు తను ఊదాడు అంటే దేవుడికి మనుషులకు మధ్య ఉన్న ఆ రిలేషన్ చెప్తున్నాడు. అక్కడ దేవుడికి మనుషులకి మధ్య రిలేషన్ ఏం లేదు, బానిసత్వం అనే రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ మనుషులు బానిసత్వం చేయటానికే పుట్టారు. అక్కడ మనుషులు దాసులుగా మాత్రమే పరిగణించబడ్డారు అక్కడ. కానీ బైబిల్లో చెప్పినటువంటి యావే అనేటువంటి దేవుడు అలాంటి కాదు నాయన. ఆయన మృదువైన మట్టిలో నుంచి తన ఊపిరిని మనలో నింపటం ద్వారా మనకు బ్రతుకునిచ్చాడు. ఇంకోటి ఏమన్నాడంటే, మీరు ఏలండి. ఎలా ఏలండి? ఆకాశ పక్షుల్ని, సముద్రపు చేపలని, సరీసృపాలని, భూమి మొత్తాన్ని ఏలండి అని మనల్ని బానిసలుగా కాదు ఏలికలుగా చేశాడు. చూసారా క్లియర్ డిఫరెన్స్? కాపీ కొట్టారు అని డమ్ములు బజా ఇచ్చేవాళ్ళు చెప్పాలా. ఇలాంటిది ఇంకెక్కడుంది ఏన్షియన్ నీరిష్లో చెప్పండి? బానిసలుగా కాదు, రాజులుగా, ఏలికలుగా సమస్త మానవుల్ని దేవుడు సృష్టించాడు. మానవులకి దేవుడికి ఉన్న మధ్య బంధం అనేది బానిసత్వంతో కూడిన బంధం కాదని ఏ మిత్ చెప్పింది చెప్పండి బైబిల్ ఏతరంగా? ఎక్స్ట్రా బిబ్లికల్ అకౌంట్స్లో ఏ అకౌంట్లో ఉంది చెప్పండి? ఉండదు. క్లియర్ డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఒకే ప్రేజ్ను యూజ్ చేసి దీన్ని ఏమంటారంటే డీమిథాలజైజింగ్. ఆల్రెడీ ఉన్నటువంటి కథను కరెక్ట్ చేస్తూ, ఖండిస్తూ, తప్పుల్ని సరిదిద్దుతూ నిజమైనటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇది 6వ రోజు అనమాట. ఇంకొద్దిగా ముందుకెళ్తే 5వ రోజు. 5వ రోజు బైబిల్లో ఏం జరిగింది? 5వ రోజు బైబిల్లో ఏం జరిగిందంటే, సముద్రంలో ఉన్నటువంటి చేపలను, సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద జలచరాలను అన్నిటిని కూడా సృష్టించాడు. ఎలా సృష్టించాడు? బైబిల్ ఎలా ఉంది? ఆయన కలుగు అనగానే కలిగేసే అని ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయము 21 చదవండి. జలములలో వాటి జాతి ప్రకారము జలములను పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ. అంటే సముద్రంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి జీవుల్ని దేవుడు నోటి మాటతో జలచరములు పుట్టునుగాక అనగానే పుట్టేశాయి. గొడవలు, ఫైటింగ్లు, కుస్తీ పోటీలు, రెజ్లింగ్లు ఏముండవు ఇక్కడ. పుట్టునుగాక పుట్టేసి. సోవర్నిటీ ఆఫ్ గాడ్ యావే దేవుని యొక్క, యెహోవా దేవుని యొక్క సావర్నిటీని, ఆయన యొక్క సార్వభౌమాధిపత్వాన్ని నొక్కి చెప్తున్నాడు మోషే. కానీ మీకు ఇందాక చెప్పిన కథలు ఉన్నాయి కదా, ఇందాక చెప్పిన కథలు ఎనుమా ఎలీష్ కానీ, అర్థహాసిస్ కానీ, ఎంకి ఎన్లిల్ కానీ, ఈ కథల్లో ఎలా ఉంటుందంటే సముద్రపు దేవుణ్ణి యామ్న్ అని పిలుస్తారండి. వాడి కింద ప్రతినిధులు గానో, వాడి రిప్రజెంటేటర్స్ గానో మొత్తానికి లెవియథాన్ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద మహాసర్పాలు ఉంటాయి, డ్రాగన్స్ ఉంటాయి. లెవియథాన్ అని, టిలిన్ అని రకరకాలు ఉంటాయి అనమాట. అప్పుడు బయలు అనే ఒక దేవుడు వస్తాడు. బయలు, వాడి పేరు బాల్ అంటారు ఇంగ్లీష్లో, బాల్. ఈ బాల్ అనేటువంటి దేవుడు వస్తాడు. వీడు వచ్చి ఆ లెవియథాన్ని, ఆ టెర్టిలిన్ని, ఆ జలచరాలన్నింటినీ చంపేసి నన్ను అనే దేవుని ఓడించేస్తాడు. ఓడించి వీడు రాజు అవుతాడు. వీడు రాజు అయి కింగ్ ఆఫ్ కింగ్స్ అనేటువంటి
బిరుదును ధరించుకుంటాడు. బిరుదును ధరించుకొని ఆ నీటిని వాడు హస్తగతం చేసుకొని అప్పుడు వాడు జలచరాలను సృష్టిస్తాడు. ఇది ఏఎన్ని మిగతా టెక్స్ట్లో ఉన్నటువంటి కథలు ఇవన్నీ. అర్థమవుతుందా? ఇక్కడ బైబిల్లో ఉన్నదేంటి? నోటి మాటతో అలంగానే పుట్టేసేటి. ఏం చెప్పాలనుకున్నాడు మోషే అంటే, మన దగ్గర ఫైటింగ్లు ఏమి ఉండవు అబ్బాయి, మన దగ్గర ఆ దేవుడు నీ దేవుడు ఓడించడం, ఈ నాని గుద్దటం, వీడి కింద పడటం, మళ్ళీ ఈ డాని గుద్దటం, ఈ సినిమా విలన్ హీరోయిక్ ఫైట్స్ మన దగ్గర ఏముండవు. ఒకటే దెబ్బ, ఒకటే మాట, ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించాడు అని మోనోథియిస్టిక్ బిలీఫ్ని బలంగా ఎంఫసైజ్ చేసి చెప్తున్నాడు అక్కడ మోషే. అర్థమవుతుందా? ఇది 5వ రోజున మిగతా టెక్స్ట్లకి బైబిల్కి ఒక పక్క కంపారిజన్ చేస్తూనే ఓ పక్క వ్యతిరేకంగా నిజమైనటువంటి సంఘటనని తెలియజేస్తున్నాడు అక్కడ మోషే. 4వ రోజులో కూడా సూర్యుడిని చంద్రుడిని చేసినట్టు మిగతా కథల్లోనూ ఉంటుంది, జెనసిస్లో ఉంటుంది. కానీ ఒక తేడా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా బైబిల్లో తేడా ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. బైబిల్లో మీరు చూడండి, ఆయన దానికి భూమి అని పేరు పెట్టెను, ఆయన దానికి ఆకాశం అని పేరు పెట్టెను, ఇంకా ఆయన ఆదాము అని పేరు పెట్టిన, ఇలా పేర్లు పెట్టినట్టు ఉంటుంది. వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు ఆయన పేరు పెట్టారు. ఇలా పేర్లు పెట్టినట్టు ఉంటుంది. కానీ మీరు 4వ రోజు దగ్గరికి వస్తే సూర్యుడికి చంద్రుడికి పేరు పెట్టినట్టు ఉండదు. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికిన ఆ ప్రకారమైను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములని చేసెను. వీటికి పేర్లు పెట్టలా. పెద్ద జ్యోతికి సూర్యుడనియు, చిన్న జ్యోతికి చంద్రుడనియు పేర్లు పెట్టలా. కానీ మీరు మిగతా ప్రేజెస్లో చూడండి, పేర్లు పెట్టాడు. ఇందాక మీకు చెప్పినట్లుగా 5వ వచనాన్ని కనుక మీరు చూస్తే, వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అక్కడ పేర్లు పెట్టినట్టుగా చాలా క్లియర్గా ఉంది. ఇంకా అలానే కనుక మీరు కిందకు వస్తే 8వ వచనంలో దేవుడు ఆ విశాలముగా ఆకాశముని పేరు పెట్టెను. అక్కడ పేరు పెట్టినట్టు చాలా క్లియర్గా ఉంది. ఇంకా మీరు కింద కనుక వస్తే 10వ వచనంలో ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. పేరు పెట్టినట్టు చాలా క్లియర్గా ఉంది. కానీ జ్యోతుల దగ్గర మాత్రం పేర్లు పెట్టాడు. అదే స్ట్రాటజీ. అదేరా బాబు స్ట్రాటజీ. అక్కడ ఆటన్నిటికీ పేర్లు పెట్టే, దీనికి పెట్టలేడు. పెద్ద జ్యోతికి సూర్యుడని, చిన్న జ్యోతికి చంద్రుడు ఎందుకు పెట్టలా? అదే మోసే స్ట్రాటజీ. కాపీ కొడతాం కాదు, అది స్ట్రాటజీ, అది కౌంటర్ పార్ట్ అది. ఎందుకంటే అప్పటికే సూర్యుణ్ణి చంద్రుణ్ణి దేవుడుగా పూజిస్తున్నారు. శంషు అనే ఒక దేవుడిగా సూర్యుణ్ణి, నన్నా అనేటువంటి దేవతగా చంద్రుణ్ణి, ఇలా రకరకాల భాషలో రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. షెమెష్ అండ్ యరేహ అనేటువంటి పేర్లు పెట్టుకొని కనానైట్లు కూడా సూర్యుణ్ణి దేవుడిగా చంద్రుణ్ణి దేవుడిగా వీళ్ళు పేర్లు పెట్టుకొని పిలుస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు పేర్లు పెట్టుకొని పిలుస్తున్నారు. ఇప్పుడు 4వ రోజున కనుక ఆయన పెద్ద జ్యోతికి షెమెష్ అనియు, చిన్న జ్యోతికి యారేహ అనియు పేరు పెట్టారని ఉందనుకోండి, ఓకే, నిజంగానే ఇలా దేవుళ్ళు ఆడలేరేమో, వీళ్ళు పూజించే శంషునే ఆ శమిష్యేమో, వీళ్ళు పూజించే యారేఖానే ఆ చంద్రుడేమో అనుకుని నిజంగా ఫిక్స్ అయిపోతారు మా దేవుళ్ళు నిజంగానే ఉన్నారని. ఎందుకంటే 400 ఏళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఆ దేవీ దేవతలు పూజించడం కళ్ళారా చూశారు జూయిష్ పీపుల్. వీళ్ళు కూడా నిజంగా దేవుళ్ళు ఉన్నారేమో, నిజమేనేమో, అదిగో షమిష్ మనం పూజించే దేవుడు అదిగో అతనే, ఇదిగో యారేక మనం పూజించే వాళ్ళం కదా ఈజిప్షియన్స్ ఆడే అని ఎక్కడ అనుకుంటారని పేర్లు పెట్టలా. పేర్లు ఎందుకు పెట్టలేదంటే అవి ఆబ్జెక్ట్స్ మాత్రమే, వాడి పేర్లు లేవు. ఇది పెద్ద ఆబ్జెక్ట్, ఇది చిన్న ఆబ్జెక్ట్. అవి ఆబ్జెక్ట్సే, అవి వస్తువులే, పదార్థమే తప్ప దానిలో దైవత్వం లేదు. మీరు అనుకున్న శంషు కాదు, మీరు అనుకున్న యారేక కాదు. అవి జ్యోతులు, అవి చిన్న జ్యోతి, అది పెద్ద జ్యోతి. అవి కేవలం ఆబ్జెక్ట్స్ మాత్రమే, వాటిలో ఏ డివినిటీ లేదు, వాటిలో ఏ డివైన్ పవర్ లేదు అని చెప్పడం మోషే యొక్క ఉద్దేశం. అక్కడ సూర్యుని కలిగించారు, ఇక్కడ సూర్యుని కలిగించాడు. కాపీ కాదు, కౌంటర్ పార్ట్. ఇక 3వ రోజుకి వద్దాం. దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికిన. సేమ్ మిగతా టెక్స్టెస్లో కూడా ఇలానే ఉంటుంది. ఇనుమైలిష్లో కానీ, ఆ తర్వాత తియామత్తుని చంపుతాడు కదా, వీడి పేరేంటి, తియామత్తుని చంపి మార్దూక్ కథను కనుక మీరు చూస్తే ఇది 20th century హమ్మురాబి అని మీరు వినే ఉంటారు. చదువుకున్న పిల్లలైతే హమ్మురాబి కోడ్ అని ఉంటుంది. మొట్టమొదట రాజ్యాంగాన్ని అతనే శిలాశాసనాల మీద లెక్కించాడు. చదువుకునే పిల్లలకు వస్తుంది. 2 మిలియన్ BCలో బతుకుతాడు అనమాట. అతను ఒక కింగ్, బ్యాబిలోనియన్కి సంబంధించిన ఒక కింగ్. హమ్మురాబి అనేవాడు, ఏమండి మీరు జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ చాలా ఉంది బుర్రలో, చెప్పడానికి టైం కుదరదు. కన్వే చేయదగినంత వరకు కన్వే చేస్తా, అర్థం చేసుకున్నంత వరకు అర్థం చేసుకోండి. ఓకే,
ఈ బైబిలేతర ప్రపంచం ఎలా ఉండిద్దంటే, అంటే ఇశ్రాయేలీలు కాకుండా వీళ్ళు ఉంటారు కదా, ఇశ్రాయేల్ నైబర్హుడ్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన ఇండియాకి నైబర్స్ ఎవరు? వాడు పాకిస్తాన్ వాడు, చైనా వాడు, బంగ్లాదేశ్ వాడు, శ్రీలంకోడు, నేపాలోడు, టిబెట్, అలాగనే వీళ్ళకి నైబర్స్ కొంతమంది ఉంటారు ఇస్రాయేల్కి. మనది ఇంకా పెద్ద దేశం కాబట్టి మనకి నైబర్స్ గురించి పెద్ద తెలియదు. నేను వాళ్ళది ఉండేది అంగుళం అంతా కాబట్టి వాళ్ళకి నైబర్స్తో పొద్దున్న లెగితే పొద్దున్న లేతే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు నైబర్స్. ఇప్పుడు ఈ బాబిలోనియన్స్ కానీ, ఈజిప్షియన్స్ కానీ, అకాడియన్స్ కానీ, సుమేరియన్స్ కానీ, లోయర్ మెంఫిస్లో, హీలిలో పోలీస్లో దొరికినటువంటి కథలు కానీ, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వీళ్ళు రాజ్యం మారేటప్పుడు కథలు మారిపోతుంటాయి. వాళ్ళ పురాణాలు ఎలా రాసుకుంటారంటే, వాళ్ళు రాజు మారితే పురాణాలు మారిపోతాయి, డైనాసిటీ మారితే పురాణాలు మారిపోతాయి, రాజవంశం మారితే పురాణాలు మారిపోతాయి. పురాణాలు వాళ్ళు ఆడిన ఆటలు, వాళ్ళు ఎలా కావాలంటే అలా ఆడుకుంటారు ఆ పురాణాలతో. కానీ బైబిల్ అలా కుదరదు. బైబిల్లో మోషే ఏదైతే రాశాడో సచ్చినట్టు చివరి దాకా దాన్ని అంగీకరిస్తూనే పోవాలి. ప్రవక్తల పరంపర, రాజ్యాల పరంపర. కానీ అలా కాదు బాబిలోనియన్స్ కానీ వీళ్ళందరూ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తున్నా, పురాణాలు వాళ్ళ చేతుల్లో ఆడే ఆటలాళ్ళు. ఈ రోజు ఈ దేవుడు గొప్పడు అనుకుంటే రేపు ఇంకో దేవుడు గొప్పడు అనేస్తారు వాళ్ళు. వాళ్ళ చేతుల్లో ఆడే ఆటలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తా, హమ్మురాబి ఉన్నాడు. హమ్మురాబి దగ్గర నుంచి బాబిలోనియన్ల యొక్క ముఖ్య దేవత మార్దూకు, ముఖ్య దేవుడు మార్దూకు, మెయిన్ డైటీ మార్దూకు. మార్దూకు రాకమునుపు వరకు కూడా బాబిలోనియన్లు ఎక్కువగా నమ్మేటువంటి దేవుడు ఎన్లిల్ అనేవాడి దగ్గర నుంచి సడన్ గా ముఖ్య దేవుడుగా మార్దూకు మారిపోతాడు. ఎందుకు మారిపోతాడంటే ఈ హమ్మురాబి గారు చేసిన పని అనమాట. ఎందుకంటే ఎన్లిల్ అనే దేవుడు ముఖ్య దేవుడు. మెసపొటేమియాలో నిప్పూర్ అనేటువంటి నగరంలో ఎన్లిల్ అనేవాడు ముఖ్య దేవుడు. ఆ రోజుల్లో ఈ మెసపొటేమియా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవడు రాజవాళ్ళన్నా ఎన్లిల్ దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవడు కింగ్షిప్లోకి వెళ్ళాలన్నా ఎన్లిల్ దేవుడి యొక్క కృపా కటాక్షాలు లేనిదే వెళ్ళలేడు. కాబట్టి అందరూ నిప్పూరుకు వచ్చేవాళ్ళు. నిప్పూర్ అనేది ఒక ఊరు. నిప్పూరుకు వచ్చి ఎన్లిల్ ప్రిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి అరే ఏదో చేయరా బాబు అని చెప్తే అప్పుడు వాడు దేవుడితో మొక్కుంటే రెన్యువల్ చేస్తుండేవాళ్ళు, డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్ళు. అలా నిప్పూర్ అనేది ఆధ్యాత్మిక క్యాపిటల్ సిటీ. అలా ఎన్లిల్ అనేవాడు మెయిన్ గాడ్ అనమాట. ఇప్పుడు హమ్మురాబి అనే వ్యక్తికి ఒక 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 ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఇతను బాబిలోనియన్, హమ్మురాబి బాబిలోనియన్, అది నిప్పూరు దూరం ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత పెద్ద కింగ్నైనా ఎన్లిల్ అనేవాడు మెయిన్ డైటీగా ఉన్నంత కాలం నిప్పూరుదే రాజ్యం. అంటే నిప్పూరుకున్న పేరు ప్రఖ్యాతులు నా బాబిలోనియన్కి రావు, అంతే కదా. ఇప్పుడు నేను కంపారిజన్ చేస్తున్నానని కాదులే కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద నగరమైనా తిరుపతికి ఉండాల్సిన క్రేజ్ వేరు, బెంగళూరు ఎంత పెద్ద మహానగరమైనా వారణాసికి ఉండాల్సిన క్రేజ్ వేరు. అదేవిధంగా ఇజ్రాయెల్కి వెళ్దాం, మన హిందువులు ఎందుకు పోలిక, ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ ఎంత పెద్ద నగరమైనా జెరూసలేంకు ఉండే క్రేజ్ వేరు. దుబాయ్ ఎంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ అయినా మక్కాకుండే క్రేజ్ వేరు. కాబట్టి ఈ నిప్పూర్ అనేది అనుకుంటే క్రేజ్ వేరు. అదొక ఆధ్యాత్మిక పట్టణం, అదొక నిజమైన దైవ రాజధాని. కాబట్టి నిప్పూర్ అనే ఊరు ఉన్నంతకాలం బాబిలోనియన్ ఊరికి పేరు ప్రఖ్యాతలు రావు. ఈ బాబిలోనియన్ ఊరి యొక్క ముఖ్య దేవుడు మార్దూకు. ఎన్లిల్ అనేవాడు ఉన్నంతకాలం మార్దూకు దేవుడు పెద్ద దేవుడు కాలేడు. వీడు ఎప్పుడు చిన్న దేవుడే, ఆడెప్పుడు పెద్ద దేవుడే. కాబట్టి ఏం చేశాడంటే కథ మార్చాడు. కథ ఎలా మార్చాడంటే ఒక కొత్త పురాణం రాశాడు. ఈడే ఈ అర్థహాసిస్సు ఇవన్నీ ఇతని కాలంలోనే రాయబడ్డాయి. ఇతను ఏమైనా పురాణం రాశాడంటే లేదురా మార్దూకు పెద్ద దేవుడు. ఎలాగంటారా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు రాసిన కథ, ఈ అర్థహాసిస్ కానీ ఎంకి అండ్ లిషా సంథింగ్ ఉన్నాయి కదా, ఆ కథల్లో ఒక కథ ఏంటంటే అప్సు, ముమ్ము, తియామత్ అని 3 దేవుళ్ళు ఉంటారు. వీళ్ళలో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఈ అప్సు అనే దేవుడికి ఈ ముమ్ము అనేది ఒక హెల్పర్ గాడ్, సహాయక దేవుడు అనమాట. ఆ పార్ట్నర్గా ఉంటారు అనమాట, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా అనమాట. అయితే ఒకరోజు ఈ అప్సు అనేవాడు ఏం చేస్తాడంటే సృష్టిద్దాం, ఇంకా కొంతమంది దేవుళ్ళను సృష్టిద్దాం అని చెప్పేసి కొంతమంది తమలో నుంచి కొన్ని డెమి గాడ్స్ని సృష్టించారు. సృష్టించాల్సిపోయి పడుకున్నాడు. ఎవడు, మన అప్సుగేడు పడుకున్నప్పుడు ఆ మిగతా దేవుళ్ళందరూ అల్లరి చేస్తున్నారు. నాయిస్ వస్తుంది, శబ్దం. పడుకున్నాడు, శబ్దం వస్తుంది. శబ్దానికి చిర్రెత్తుకొచ్చి వీళ్ళందరినీ వేసేయాలరా అని చెప్పి మూగాడితో కలిసి ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాను వీళ్ళందరినీ చంపేద్దాం, సృష్టించబడిన ఈ కొత్త దేవుళ్ళని చంపేద్దాం అనే ఈ ప్లాన్ లీక్ అయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తేర్ గ్రంథంలో ఆ నపుంసకులు అహష్వేరోషుని చంపాలనేది లీక్ అయ్యి మొర్దెకైకి తెలుస్తుంది కదా, అలాగా లీక్ అయ్యి ఎన్లిల్ అనేటువంటి ఒక దేవుడికి తెలుస్తుంది. అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే మార్దూకు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మార్దూకు కొత్త దేవుల్లో మంచి బలమైనడు. మార్దూకు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత మార్దూకు వాళ్ళు మనం సృష్టించారు, అప్సుకి మనం నాయిస్ చేస్తున్నామంటే చిరాకు వచ్చేస్తాం, చంపేద్దామని ప్లాన్ వేసుకుంటున్నారు ఇద్దరు, నేను విన్నానని చెప్పినప్పుడు అప్పుడు మార్దూకు ఏం చేస్తాడంటే
యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి తమను ఏ దేవుళ్ళు అయితే సృష్టించారో ఆ అప్సు ముమ్ము కానీ తెగ నరికి చంపేస్తాడు. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మూడో వాడు ఉన్నాడు కదా తియామత్. ఈ తియామత్ అనేటువంటి దేవత, ఈ తియామత్ దేవత కోపం వచ్చేసింది. కోపం వచ్చి మా ముగ్గురు కదా, వీళ్ళు ముగ్గురు కదా, మిగతా ఇద్దరు నువ్వు లేపేస్తావా, నీ పని చూస్తాను ఆగరా అని చెప్పి కత్తి తీసుకొని ఎంబడబడిద్ది. అది మిగతా 2 డ్రాగన్స్ సృష్టించిద్ది. చాలా పెద్ద కథ ఉంటుంది, అంతా నీకు అనవసరం, సృష్టిస్తుంది. అప్పుడు ఈ తియామత్ అనేటువంటి ఈ దేవతని మారుదుగ్గాడికి మార్దుక్ అయ్యాడు. ఎన్లీలు కాదు, ఎన్లీలు కూడా మార్దుక్ దగ్గరికి వచ్చాడు. సో ఇక నుంచి నిప్పూర్ రాజధాని కాదు, ఇక నుంచి రాజధాని బాబిలోనియన్. ఎందుకంటే మార్దుక్ బాబిలోనియన్ గాడు కాబట్టి బాబిలోనియన్ ఇక నుంచి రాజధాని. మార్దుక్ అనేవాడు ఇక నుంచి నిజమైన దేవుడు. కాబట్టి దీనికి పరిపాలించే హమ్మురాబి అనే నేనే ఇక మీ అందరికీ రాజు. అది అంటే వీడు రాజవటం కోసం ఒక కొత్త కథని అల్లేశాడు. అది చాలా స్టోరీ ఉండిద్దిలేండి. అప్పుడు ఈ తియామత్ అనేటువంటి దేవతని మార్దుక్ గడికి భయంకరమైన ఫైట్ జరిగినప్పుడు మార్దుక్ అనేవాడు తియామత్ దేవుని నరికి పడేస్తాడు. అలా వాడిని చంపేసిన తర్వాత ఆ శరీరాన్ని మధ్యలో చీలుస్తాడు. చీల్చి ఆ పై భాగాన్ని పైకి అంటాడు, కింద భాగాన్ని కిందగా అంటాడు. ఈ మధ్యలో ఉన్నదానికి ఆకాశం అని పేరు పెడతాడు. జాగ్రత్తగా. దీని పై భాగాన్ని పైకని కింద భాగాన్ని కిందని విశాలమును చేసి విశాలమునకు ఆకాశమనియు, కింద భూదేనికి భూమి అనియు, పైన మాంసానికి నీళ్ళనియు పేరు పెడతాడు. ఇది వాళ్ళ స్టోరీ. బైబిల్లో ఉరామరిగా ఇలానే కనపడుతూ ఆయన పై జలములను కింద జలములను వేరుపరిచి కింద ఆకాశమును విశాలమునకు ఆకాశమనియు, కింద జలమునకు భూమి తయారు చేస్తాడు, పైన ఉంటుంది కదా. సో చూసారా, కాపీ అంటారు. ఇది కాపీ కాదు, ఇది కాపీ కాదు. మోషే చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒరే దేవుళ్ళు, యుద్ధాలు, నరుక్కోటాలు, సంపుకోటాలు, దేవుళ్ళ మధ్య ఆధిపత్య పోరులు, ఈ అసభ్యకరమైనటువంటి సృష్టి కార్యక్రమాలు మన దగ్గర సాగవు. నిజంగా జరిగింది ఏంటంటే యావేనే నిజమైన దేవుడు. ఆ యాహ్వేని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ యాహ్వే ఒకే ఒకడు, ఆయనకు పోటీ ఎవ్వరూ లేరు. ఆయన ఎవరినో చంపి పైకొకరిని లేపి కిందకొకరిని దించి దీనికి భూమి దానికి ఆకాశం అని పేరు పెట్టాల్సిన కర్మ ఆయనకి లేదు. నోటితో పలికితే వచ్చేస్తుంది ఆయన ఏదైనా. నోటితో ఆకాశము కలుగునుగా రావాలి, భూమి వచ్చేయాలి. కానీ మిగతా దేవుళ్ళు అలా కాదు, వాళ్ళు యుద్ధాలు చేస్తే తప్ప రావి ఇవన్నీ. వాళ్ళు యుద్ధాలు చేస్తే తప్ప రావు. యుద్ధాలు చేసి కొట్టుకొని రక్తం మార్చుకొని ఒకరినొకటి చంపుకుంటే తప్ప భూమి రాదు అక్కడ. ఒకరినొకరు పేకలు పట్టుకొని ఆడోళ్ళు కనుక బిందుల దగ్గర కొట్టుకుంటే తప్ప ఆకాశం రాదు అక్కడ. కానీ బైబిల్ దగ్గర చాలదు. నిజమైన సృష్టికర్త నోటి మాటతో ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడని అక్కడ జరిగిన అదే నెరేషన్ని నిజమైన సృష్టికర్తగా డీమిథాలజైజింగ్ చేసి చూపిస్తున్నాడు. అర్థమైందా? ఇలానే అన్ని చోట్ల ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి లోయర్ మెంఫిస్, ఈజిప్ట్ యొక్క పురాతన రాజధాని. లోయర్ మెంఫిస్లో హీలియోపోలిస్ అనేటువంటి నగరంలో కొన్ని ప్రతులు బయటపడ్డాయి. వాళ్ళకి అది ఎలా ఉంటుంది అంటే చావోటిక్ అనేది ఎక్కువ వినపడే పేరండి. అది ప్రీమోడ్యూల్ అనమాట. ప్రీమోడ్యూల్ వాటర్, ప్రీమోడ్యూల్ వెదర్, సంథింగ్ అలాగా. అంటే ఇవన్నీ కూడా చావోటిక్ నుంచి వచ్చినాయి. అండ్ మిగతా దేవుళ్ళు అందరూ ఎలా ఉంటారంటే వాళ్ళకి బిగినింగ్స్ ఉంటాయి. అంటే ఆ దేవుళ్ళు తమంతట తామున్న దేవుళ్ళు కాదు. మిగతా పురాణాలు అంటే ఇందాక చెప్పినట్టు అర్తహాసిస్ కానీ, ఎంకి అండ్ ఎన్లీలు కానీ, తర్వాత ఎలీషా అండ్ ఇవన్నాయి కదా, ఎలీషా అండ్ ఎనుమా కానీ, ఈ స్టోరీస్ అన్నింటిలో కూడా ఎలా ఉంటుందంటే చావోటిక్ వాటర్ కొన్ని ఉంటాయి. చావోటిక్ అంటే అర్థం ఏంటంటే గందరగోళం, అస్తవ్యస్తం, ఫామ్లెస్గా, శూన్యంగా ఉన్నటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి నీళ్ళు ఉంటాయి. ఒక అస్తవ్యస్తమైనటువంటి చీకటితో కూడిన అస్తవ్యస్తమైన రూపం లేని ఒక నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళలో నుండి దేవుళ్ళు పుట్టుకొస్తారు. ఇందాక మీకు చెప్పిన అప్సు, ముమ్ము, తియామత్ కూడా అంతే. ఆ చావోటిక్లో నుంచి పుట్టుకొస్తారు. వీళ్ళు పుట్టుకొచ్చి మిగతా దేవుళ్ళని సృష్టిస్తారు. కానీ అలాగనే ఇప్పుడు లోయర్ మెంఫిస్లో కూడా ఎటుమ్, రా అనేటువంటి గాడ్స్ ఉంటారు. సూర్యదేవుడు అటమ్ అండ్ రా అని పిలుస్తుంటారు. రా అనుకోండి కాసేపు. ఈ దేవుడు కూడా ఎలాంటిదంటే ఒక చావోటిక్ ఉంటుంది. చావోటిక్ అంటే చెప్పేది అస్తవ్యస్తమైనటువంటి అగాధపు నీళ్లు. ఆ నీళ్ళలో ఏముండదు, తయారు చేయడానికి ఏముండదు. ఇప్పుడు వాళ్ళకి స్థలం కావాలి కాబట్టి ఒక పెద్ద దిబ్బ లాంటిది ఒకటి ఏర్పడింది. మౌండ్ అంటారు, దిబ్బ, మౌండ్. ఎందుకంటే భూమిని తయారు చేయడానికి దేవుడికి స్థలం కావాలి. ఇప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రా అనే ఈజిప్షియన్ దేవుడి యొక్క సృష్టి కాదు ఎలా ఉంటుందంటే భూమిని తయారు చేయాలంటే ముందు ఈయన కాళ్ళు పెడతానికి ఒక స్థలం ఉండాలిగా. సో ఈయనకు స్థలం లేదు కాబట్టి భూమిని తయారు చేయలేకపోతున్నాడు. చావోటిక్లో ఉన్నాడు ఇప్పుడు ఇతనికి ఒక స్థలం కావాలి. అలాగా మౌండ్ ఒకటి ఏర్పడింది, దెబ్బ ఒకటి ఏర్పడింది, ఒక దెబ్బ. ఆ మౌండ్ మీద ఇతను కాలు పెట్టి అప్పుడు భూమిని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇది ఈజిప్షియన్ స్టోరీస్ కొన్ని ఇలా ఉంటాయి.
అర్థమవుతుందా? ఇది కూడా ఇంతే, ఇందాక మీకు చెప్పినట్టుగానే. ఈ కథ అంతా ఎందుకు వెళ్ళారంటే హీలియోపోలిసే ముఖ్యమైన రాజధాని అని చెప్పడానికి ఇప్పుడు ఈ కథ వెళ్ళారు ఈజిప్ట్ రాజులు. ఈ కథకి దానికి సంబంధం ఏంటని అంటారా? అసలు సంబంధం ఇక్కడే ఉంది. ఇప్పుడు దేవుడు కాలు మోపటానికి ఒక దెబ్బ కావాలి, ఆ దెబ్బ మీద నుంచొని ప్రపంచాన్ని సృష్టించాడు, పలానా రాగాడని చెప్పారు కదా. ఇంతగా దెబ్బ ఏదో కాదు, మా హీలియోపోలిస్లోనే ఉంది ఆ దెబ్బ. చూడండి రండి అని. ఇప్పటికీ కూడా మీరు టెంపుల్ వెళ్తే, ఇప్పటికీ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఇప్పటికీ మీకు టెంపుల్ వెళ్తే ఇంత పెద్ద చిన్న కొండరాయి లాంటిది ఒకటి ఉంటుంది. ఆ కొండరాయే ఈ రానేవాడు ఈ కొండరాయి మీద నుంచొని భూమిని సృష్టించాడు. అదంతా జరిగింది హీలియోపోలిస్లోనే. ఆ కొండరాయి మా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇదే రాజధాని, మావాడే రాజు. ఇలాగా డైనాసిటీని బట్టి కథలు మారిపోతాయి, రాజవంశాలను బట్టి కథలు మారిపోతాయి. మోషే దీన్ని ఖండిస్తూ, ఒరే భూమిని తయారు చేయటానికి దేవుడికి ఇంకొక దెబ్బ ఎందుకురా, అవసరం లేదు. ఆయన ఇంటర్నల్ క్రియేటర్ కాదు, ఆయన ఎక్స్టర్నల్ గా ఉన్నాడు. ఆయన వీటన్నిటికీ బయట ఉన్నాడు, ఆయన వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు. ఆయనకి ఏ ల్యాండ్ అవసరం లేదు, ఆయనకి ఏ ఫైటింగ్లు అవసరం లేదు, ఆయన ఎవరితోనూ గిల్లికజ్జలాడాల్సిన పని లేదు, ఆయన ఎవరి దగ్గర బలప్రయోగం చేసి హక్కును గెలుచుకోవాల్సిన పని లేదు. ఆయన ఉన్నవాడు అనువాడు. యాహ్య అషర్ యాహ్య ఇహ్య అషర్ ఇహ్య అంటే అర్థం, ఆయన ఉన్నవాడు, ఆయన ఎక్స్టర్నల్ క్రియేటర్. ఆయనకి ఆయన ప్యాంథియిజం వీళ్ళు నమ్మేది, ఆయన ప్యాంథియిస్టిక్ గాడ్ కాదు, ఆయన మొనోథియిస్ట్ గాడ్. ఆయన ఎక్స్టర్నల్ గా ఉంటాడు, అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఆయన అతీతంగా ఉండి పలకంగానే వచ్చేస్తాయి, ఆయన అతీతంగా ఉండి ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. మిగతా గ్రంథాల్లో పర్పస్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టోరీస్ అన్నింటిలో కూడా మనుషులు ఎందుకు చేస్తారు, కొన్ని స్టోరీస్లో అయితే పర్పస్ ఉండదు, ఏదో పుట్టుకున్న ఆలోచన వచ్చింది, పుట్టుకున్న మనుషుల్ని చేస్తారు, ఒక లక్ష్యం లేదు, ఇదుమిద్దంగా ఒక ఆలోచన లేదు, మనుషుల యొక్క పర్పస్ లేదు. వాళ్ళ కథల్లో, చాలా కథల్లో పర్పస్ ఉండదు. కానీ దేవుడు ఇంటెన్షనల్గా మానవుల్ని తన పోలికలో సృష్టించాడు, తన కోసం సృష్టించుకున్నాడు. మానవుల్ని దేవుడు ఏలికలుగా చేశాడు, మనందరం ఆయన బిడ్డలు, ఆయన మనకి తండ్రి అవుతాడు, ఇది మన మధ్య ఉన్నటువంటి రిలేషన్ అని ఒక పర్పస్గా మానవుల్ని సృష్టించాడని చెప్పడం మోషే యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఓరల్ ట్రెడిషన్లోని కొన్ని ప్రేజెస్ ఉపయోగించాడు, ఈ ఉద్దేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని వొకాబులరీస్ని ఉపయోగించాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ భాషకు పరిమితులు ఉంటాయి. ఇప్పుడు అంటే సైంటిఫిక్ వొకాబులరీ మారిపోయిందండి. ఇప్పుడు గెలాక్సీకి ఒక పేరు పెట్టుకున్నాం, నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వచ్చేసింది. ఈరోజు ఒక్కొక్క జోన్స్కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. కానీ ఆ రోజుల్లో వొకాబులరీ లేవు, ఆల్రెడీ ఉన్న వొకాబులరీనే ఉపయోగించుకోవాలి. అందుకనే నిరాకారం, శూన్యం, అగాధ జలం, చేసెను, ఇట్లా కొన్ని వొకాబులరీస్ని ఉపయోగించుకొని డీమిథాలజైజింగ్ చేసి కాంట్రాస్టివ్ రీస్టేట్మెంట్ అన్నా కదా. కాంట్రాస్టివ్ రీస్టేట్మెంట్ అంటే తీసుకుంటాడు సరుకుని, ఇది తప్పు కొట్టేస్తాడు, ఏది నిజమో చెప్తాడు, ఇది కరెక్ట్ కాదు కొట్టేస్తాడు, ఏది నిజమో చెప్తాడు. ఇది కాంట్రాస్టివ్ రీస్టేట్మెంట్. ఇలాగా డీమిథాలజైజింగ్ని, కాంట్రాస్టివ్ రీస్టేట్మెంట్ని కొన్నిసార్లు అయితే ఇంటర్టెక్స్చువల్ ఎల్యూషన్, అంటే వాస్తవానికి ఇంటర్టెక్స్చువల్ ఎల్యూషన్ గౌరవిస్తూ కోట్ చేస్తారు, కానీ ఇతను గౌరవిస్తూ కాదు, కౌంటర్ పార్ట్ చేయడానికి కోట్ చేశాడు. ఇలాగా డీమిథాలజైజింగ్ని, ఇలాగా కాంట్రాస్టివ్ రీస్టేట్మెంట్ని, అక్కడక్కడ ఇంటర్టెక్స్చువల్ ఎల్యూషన్ లాంటి వాటిని అన్నిటి కలగలిపి ఒక సరికొత్త స్టైల్లో ఆదికాండం రాశాడు. కాబట్టి ఆదికాండం రాయటం వెనుక సైన్స్ చెప్పడం అనేది మోషే గారి యొక్క ఉద్దేశం కాదు. ఆ రోజు ఉన్నటువంటి సృష్టిగాథలను వ్యతిరేకిస్తూ, ఆ రోజు ఉన్నటువంటి దేవీ దేవతల ప్రవర్తనను వ్యతిరేకిస్తూ, వాళ్ళ కథల్ని వ్యతిరేకిస్తూ, అలా కాదు ఇలాగా, యావేగాడ్ ఇలాగ సర్వోన్నతుడు, యావేగాడ్ ఇలా సృష్టించాడు, యావేగాడికి ఎవరితో ఫైట్ చేయాల్సిన పని లేదు, యావేగాడికి ముందు చావోటిక్ మ్యాటర్ అంటూ ఏమీ లేదు, యావేగాడే ఉన్నవాడు అని ఇలాగ మిగతా దేవుళ్ళని ఇతన్ని పక్కన పెట్టి కంపారిజన్ చేసే పద్ధతి ఇది కాపీ అనరు. ఇందాక చెప్పాను కదా, జాన్ మిల్టన్ థీమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు హోమెర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి. అంతకుముందు ఉన్నటువంటి అగస్టస్ కింద ఉండేటువంటి వెర్జిల్ ఎవరైతే ఉన్నారో, ఈ వెర్జిలు అదే ప్రేసెస్ను ఉపయోగించి, హోమర్లో ఉన్న అదే వొకాబులరీస్ని ఉపయోగించి, హోమర్ యొక్క అదే నెరేషన్ ఉపయోగించి ఇతను కొత్త ఎపిక్ రాశాడు ఇతను. కాబట్టి ఏది కాపీనో, ఏది కాన్స్ట్రాక్టివ్ రీస్టేట్మెంటో, ఏది కాపీనో, ఏది డీమిథాలజైజింగో, ఏది కాపీనో, ఏది ఇంటర్టెక్స్చువల్ ఎల్యూషనో, ఏది కాపీనో, ఏది యాంటీథెటిక్ ప్యారలలిజమో తేడా తెలియాలి. అదొకటి ఇక్కడ పెట్టుకొని బైబిల్లో జెనిసిస్ను ముందు పెట్టుకొని, అర్థహాసిస్ను ముందు పెట్టుకొని, ఆడ శూన్యం ఈడ శూన్యం, ఆడగాధ జలం ఏడగాధ జలం, ఆడ విశ్రాంతి తీసుకున్నాడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు, ఆడ భూమిని చేశాడు ఈడ భూమిని చేశాడు, ఆడ వెలుగు గమ్మన్నాడు ఇక్కడి నుంచి వెలుగు వచ్చింది. కాపీ కాదు. చెప్పాను కదా, రకాలు ఉంటాయి, శైలి ఉంటుంది. కాబట్టి
ఆదికాండం మొదటి అధ్యాయం అనేది సైన్స్ సెంట్రిక్గా రాయబడిన పుస్తకం కాదు. ఆదికాండం మొదటి అధ్యాయం ఆల్రెడీ ఉన్నటువంటి ఓరల్ ట్రెడిషన్స్లోని అబద్ధాలను ఖండిస్తూ, మిత్స్ని ఖండిస్తూ, నిజమైన సృష్టికర్తను ఆనాటి ప్రజలకు పరిచయం చేసే లింగ్విస్టిక్స్ తెలియకుండా, భాషా పద్ధతులు తెలియకుండా, రచనా శైలులు తెలియకుండా కాపీ 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 అని అడక్కండి, గొంతు కోసిన కాకిలాగా. కాబట్టి ఏది కాపీను, ఏది రచనా పద్ధతో తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పాలి, కానీ ఇక మనకి టైం లేదు. మళ్ళీ సాయంత్రం షెడ్యూల్ ఉంది, మళ్ళీ మనం చలో బయలుదేరాల్సింది ఉంది. కాబట్టి మరలా వస్తాను, ఇంకసారి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నా. అంటే ఆదికాండం సైన్స్ కాదా అని అనవసరంగా లేనిపోయిన అపార్థాలు తీకండి. ఆదికాండంలో సైన్స్ ఉంది, సృష్టి క్రమంలో సైన్స్ ఉంది. ఇది సైన్స్కి వ్యతిరేకం కాదు. మళ్ళా చెప్తున్నా బైబిల్ సైన్స్ కాదు, అందుకని యాంటీ సైన్స్ కూడా కాదు. జాగ్రత్తగా తర్జన భర్జన పడకండి. జెనసిస్ ఫస్ట్ చాప్టర్ సైన్స్ సెంట్రిక్ కాదు, అందుకని యాంటీ సైన్స్ కూడా కాదు. సైన్స్ ప్రకారంగా ఏ విధంగా ఆదికాండం తప్పు కాదో, సైన్స్ ప్రకారంగా ఏ విధంగా ఆదికాండంలో ఎలాంటి సైన్స్ వ్యతిరేకమైన విషయాలు లేవో అని ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టైం పట్టిద్ది. నాకున్న షెడ్యూల్స్ అన్నీ అవగొట్టుకొని రావాలంటే టైం పట్టిద్ది. ఇంకొక విషయం ఏంటంటే, రీసెర్చ్ చేసే ఆసక్తి కలిగిన పిల్లలకు పిలుపునిస్తున్నాను. నేను చాలా బిజీగా తిరుగుతున్నా, చెయ్యాలని ఉంది, కానీ నాకు రీసెర్చ్ చేయడానికి కానీ చెప్పడానికి కానీ చాలా టైం పడుతుంది. ఎన్నో చదువుకొని, ఎన్నో చూసుకొని, నా కార్యక్రమాలన్నింటిలో ఉంటూ ఇవన్నీ నేను రన్ చేయాలంటే కాస్త కష్టంగా ఉంది. కాబట్టి చదువుకున్న పిల్లలు, ఇంగ్లీష్ చక్కగా వచ్చిన పిల్లలు, మంచిగా చదువుకున్న పిల్లలు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా మీలో కనుక ఉండే ఆసక్తి ఉండి, అన్న మేము ఎలాగో చేయలేకపోతున్నాం, మీకు సహకరిస్తాం, మాకు మీరు ఒక పని అప్పచెప్పండి, ఇదిగో నాన్న ఈ బుక్ చదువురా, నాకు ఈ బుక్లో పలానా పాయింట్ కావాలి అన్నప్పుడు వెతికి ఆ పాయింట్ని చెప్పగలగాలి. అరే నాన్న నాకు పలానా విషయం ఒకసారి చూడు అక్కడ ఉందో లేదో అన్నప్పుడు పలానా విషయం చూడగలగాలి. అలాంటి ఆసక్తి కలిగి ఇంగ్లీష్ బాగా తెలిసి నమ్మకంగా విధేయతగా ఉండే పిల్లలు ఎవరైనా మీలో నా వీడియోలు చూసే పిల్లల్లో కనుక ఆసక్తి పరులు కనుక ఉంటే మా ఎగ్జిక్యూటివ్ విజయ్ గారిని సంప్రదించు. 9182034376 వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. వారు మిమ్మల్ని వివరాలన్నీ అడుగుతారు. మిమ్మల్ని తీసుకోవాలా లేదా అనేది మాకు మీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీతో మీ సంభాషణ చేసిన తర్వాత మిమ్మల్ని ఎంతవరకు మీరు మాకు ఉపయోగపడతారు లేదనేది మేము తేల్చుకుని అప్పుడు మిమ్మల్ని రీసెర్చ్ ఫీల్డ్కి ఆహ్వానిస్తాం. కాబట్టి MSM అప్డేట్స్ తరపున, మా తరపున ఉద్యోగాలు చేసుకుంటూ చదువు పట్ల ఆసక్తి కలిగి బుక్ రీడింగ్ బాగా అలవాటు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఆసక్తి పరులు ఉంటే ఛానల్ని సంప్రదించండి. మీకు పనిస్తాం, దేవుడు పనిస్తాం, చేయండి. రైట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ సమ్మర్లో ఒక పెద్ద ప్లాన్ ఉంది మాకు. నెక్స్ట్ ఎండాకాలం సెలవుల్లో బైబిల్ని అసలు ఎలా చదవాలి, బైబిల్ ఏ దృక్పథంలో చదివితే అర్థమయ్యేదని బైబిల్ గ్రంథం మీద ఒక ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ కదా ఆన్లైన్, ఫోన్లోనే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధపడండి. దాని వివరాల కోసం కూడా సంప్రదించండి. వచ్చే సమ్మర్లో మార్నింగ్ సెక్షన్లో ఫోన్లో 2 hours క్లాసెస్ ఉంటే 40 days పాటు. కాబట్టి ఇంతటితో ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటూ, ఒకవేళ అర్థం కాకపోతే అగైన్ మరలా చూస్తూ పదాలను అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా చదవండి. మళ్ళీ చెప్తున్నా, వచ్చే ఎపిసోడ్లో సైన్స్కి ఎలా జెనసిస్ ఫస్ట్ చాప్టర్ విరుద్ధం కాదో, సైన్స్ టెంపర్ని ఏ విధంగా బైబిల్ పెంచిందో, ఆధునిక సైన్స్కి బైబిల్ ఏ విధంగా పునాదులు వేసిందో చెప్పే ప్రయత్నం ఆధారాలతో సహా చూపిస్తాం. అంతవరకు సెలవు. నేను మీ శాంసన్ ఫ్రమ్ MSM అప్డేట్స్. బాయ్.